Hi guys, welcome to V3 News Channel. Lakshan Samay Hitam. So guys, hi hello namaste. Shashika, this is Mahim Mahesh Machidi. ఎప్పటి న్యూ కాన్సెప్ట్ న్యూ సెలబ్రేట్ న్యూ స్టఫ్ అలా వస్తుండే కదా. సో నిన్నటి నుంచి మస్తు సోచాయించిన బా నిజంగా ఏం చేద్దామని. సో దొరసాని మనకు తెలిసిన ఒక డార్లింగ్ బ్రదర్ కేవీఆర్ మహేంద్ర అండ్ మీకు తెలిసిందే రేపే విక్టరీతో రిలీజ్ అవుతుంది రేపు మూవీ. కొంచెం కేమర్ టర్న్ చేసుకుంటే స్టార్ట్. సో హాయ్ బ్రదర్ కేవీఆర్ మహేంద్ర గారు. సో రేపు రిలీజ్ అవుతుంది July 12th. So, how's your Josh, brother? చాలా ఎగ్జైట్గా ఉంది, ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. చాలా ఇయర్స్గా ట్రావెల్ అవుతున్న స్టోరీ వరల్డ్ రేపు ప్రేక్షకుల ముందు ఆడిటోరియంలో రివీల్ అవుతున్న స్టోరీ అది. సో నేను కన్న కళ ఈరోజు ఒక ఆడిటోరియం కొన్ని లక్షల వేల మంది సిల్వర్ స్క్రీన్ చూడబోతున్నాము. ఆ మూమెంట్ని చూడడానికైనా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అండ్ మీరు ఎట్లా చూస్తున్నారో చాలామంది కూడా ఈ విమర్శ క్రియేట్ అయిపోయింది దోశ అని చూద్దామని చెప్పి నేను కూడా చూద్దామని రెడీ ఉన్నా. రేపు ప్రసాద్ గారు చూద్దామని రెడీ కూడా. సో ఇంకా ఏం సంగతి, యాక్చువల్లీ మూవీ గురించి మాట్లాడాలంటే చాలా కబుర్లు ఉన్నాయి. సో వీళ్ళు టాక్ అప్ ద మూవీ గురించి మాట్లాడితే ఇలా 3 వస్తున్నాయి. ఇలా సురేష్ బాబు గారు, మధుర్ శ్రీధర్ గారు అందరికి తెలిసిందే, అండ్ బిగ్ బ్యాన్ మన పెళ్లి చూపులో యశ్ రంగినేని గారు. సో ముగ్గురు కలుస్తున్నారు. ఏంటి జోస్ అసలు. అండ్ మళ్ళీ మీరు అండ్ విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు, మళ్ళీ ఆనంద్ దేవరకొండ, మళ్ళీ జీవిత రాజశేఖర్ గారి మళ్ళీ వాళ్ళ డాటర్ శివాత్మిక. అరే ఎంతమంది కలిసింది అసలు. మొత్తం ఒక 5 ఫ్యామిలీస్ ఉన్నాయి దీని వెనుక. సురేష్ బాబు గారు అంటే సురేష్ బాబు గారి బ్యానర్లో ఉండడం, నేను చేస్తున్న కేవీఆర్ మహేంద్ర అండ్ డైరెక్టర్ రైటర్ ఉన్న అదే పోస్టర్ ఇంకొక వైపు సురేష్ బాబు గారి లోగో ఉండడం, సురేష్ బాబు గారి ప్రెజెన్స్ ఉండడం అనేది లైఫ్లో గొప్ప అచీవ్మెంట్గానే అనిపిస్తుంది. అట్లనే మధుర ఎంటర్టైన్మెంట్ చాలా సినిమాలు చేశారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ మధుర శ్రీధర్ గారు తన బ్యానర్లో చేయడం. బిగ్ పెన్ పెళ్లి చూపులు చేసిన ప్రొడ్యూసర్, మంచి పర్సన్. డియర్ కామ్రేడ్ కూడా వస్తుంది. యశ్ రంగినేని గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉండడము ప్రొడక్షన్ వైపు నుంచి ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అది నాకు ఆపర్చునిటీ అని చెప్పొచ్చు నేను. ఇవి ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే ఆర్టిస్టుల విషయానికి వస్తే ఒకవైపు ఆనంద్ దేవరకొండ, ఇంకొక వైపు శివాత్మిక రాజశేఖర్, వీళ్ళిద్దరు ఉండడం అనేది, వాళ్ళిద్దరు జస్ట్ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. స్ట్రెంత్ అయిందనే పాయింట్ కాకుండా ఇక్కడ బెస్ట్ పర్ఫార్మర్స్. నేను అనుకున్న రాజు దర్శని క్యారెక్టర్లో కూర్చున్నారు వాళ్ళు. ఆ డెలివరీ ప్రాపర్గా జరిగింది. సో అది ప్రాపర్గా జరిగింది కాబట్టి మనం ఆ స్టోరీ వరల్డ్ను ప్రాపర్గా చూడగలుగుతాం, ప్రాపర్గా కనెక్ట్ అవ్వగలుగుతాం. 80sలో జరుగుతుంటుంది కథ, 87లో జరుగుతుంటుంది. ఆ ఎరాలోకి వెళ్తాం. రాజు దర్శన్ వాళ్ళ ప్యూర్ లవ్ ఉంటుంది. ఆ ప్యూర్ లవ్ 1987 నియర్లీ 32 years బ్యాక్ వెళ్తాం. వెళ్ళి వాళ్ళ ప్రేమ కథను, ప్యూర్గా ఉన్న ఆ ప్రేమ కథను చూస్తాం. అంటే ఇప్పుడు టీనేజర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక ప్రేమ అంటే ఇంత గొప్పగా ఉండాలి కదా, ఇలా ఉండాలి కదా అని అనిపిస్తుంది. అదే కొంచెం ఒక 30+, 40+, 50+, వీళ్ళకైతే 87 వాళ్ళ టీనేజ్లోకి వెళ్ళి అరే ఇది మా కథనే కదా, మేము అట్లా చేసినాం అప్పుడు ఆ రోజు నాస్టాల్జిక్ ఫీలింగ్. తర్వాత ఏంటంటే ఒక ప్రాపర్ డైలెక్ట్, ఒక తెలంగాణలో ఒక గ్రామంలో జరుగుతుంటుంది కథ. దాన్ని అచీవ్ చేయడానికి ఎన్నో టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం జరిగింది. సింగ్ సౌండ్ అనే టెక్నాలజీ ఉపయోగించడం జరిగింది. అంటే ప్రాపర్ ఎసెన్స్, సౌండ్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ అది ప్రాపర్గా స్క్రీన్కి అడాప్ట్ చేసే ప్రాసెస్లో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాం. దట్స్ వై రేపు ఆడిటోరియంలో మీరు జస్ట్ స్టోరీని ఏం చూడరు, ఒక కథ, రాజు దొరసాని కథ మాత్రమే కాదు, ఆ స్టోరీలోకి వెళ్ళి ఆ వరల్డ్లో మీరు ఉండి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ చేయడం ఎట్లా ఉంటుందంటే మీరు అక్కడ కొంతకాలం ఉన్న ఫీల్ కలుగుతుంది. అది మీ జీవితంలో ఒక పార్ట్గా అవుతుంది. అంటే చెప్తే ఒక సినిమా ఇంత చేస్తుందా అని అనొచ్చు, కానీ చేస్తుంది దొరసాని. అది చేస్తుంది అని యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. సూపర్. అండ్ కమింగ్ టు టాక్ అబౌట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైలైట్ అయిపోయి ఉండే, అది ఎప్పుడు పెడతారు అని చెప్పి పెట్టేసారు. సో అందులో చూస్తే ఒక్కొక్కరు ఎమోషనల్ అవ్వడం చూసిన 2 times చూసినట్టున్నా. అంటే రాజశేఖర్ గారు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కరు అరే ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ టు డూ విత్ కేవీఆర్ మహేంద్ర గారు. అరే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు, నాకు ఇచ్చిండు, మాట ఇచ్చిండు అని. కానీ ఇంకా సీక్రెట్ ఏంది, ఇటు విజయ్ దేవరకొండ కూడా అది చెప్పిండు.
భయ్యా నీకు చూసే ఉండే, నాకు కూడా ఏదో రాస్తున్నావాట, ఏం సంగతి చలో చేద్దాం మరి ఆలోచిద్దాం అని ఉండే. అండ్ ఇటు పక్కన ఇంకో వచ్చి రాజశేఖర్ గారు వచ్చి నాకు కూడా ఇంకో ప్రాజెక్ట్ చేస్తుండు అని చెప్పేవారు. అందరూ లేపేస్తారు. యాక్చువల్లీ మీ అటెన్షన్ ఎట్లా క్యారీ చేసారు అసలు ఇంతమందిని? నేనేం క్యారీ చేయలేదు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. అంటే నేను ట్రీట్ చేసిన విధానం, ఈ సినిమా ఒక రోజులో జరిగింది కాదు, ఒక సంవత్సరంలో జరిగింది కాదు, 4-5 సంవత్సరాల ట్రావెలింగ్ ఉంది. స్టోరీ కూడా ఆ స్టోరీలో ఉండి రాసుకొని రీసెర్చ్ చేసి ఆ తర్వాత మేకింగ్ ప్రాసెస్లో కూడా చాలా డీప్ లెవెల్లోకి వెళ్ళి నా డైరెక్షన్ టీమ్ కావచ్చు, టోటల్ టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళు మనసు పెట్టి పనిచేశారు. దాని నుంచి నేను తీసుకున్నాను. ఆ తీసుకున్న విధానంలో వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, అబ్జర్వేషన్ ఉంటుంది కదా. ఒక కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్ని ఎలా డీల్ చేస్తున్నాడు, కెపాసిటీ ఎలా ఉంది, ఎంతవరకు ఉంది, తను ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత ఫ్రెష్గా చేస్తున్నాడు, ఏం కొత్తగా చేస్తున్నాడు, ఆడియన్స్కి ఆ ప్రెజెంటేషన్ ఎలా కనిపించేలా చేస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళు సీనియర్స్, వాళ్ళకు ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. మనం అనుకుంటాం వాళ్ళు సెట్లో లేరు, చూడట్లేదు అనుకుంటాం, కానీ అబ్జర్వేషన్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అందులో భాగంగా దొరసాన్ని డీల్ చేసిన విధానం వాళ్ళు, నేను ఆర్టిస్టులతో డీల్ చేసిన విధానం, వాళ్ళతో నేను వాళ్ళ పర్ఫార్మెన్స్ని తీసుకున్న విధానం వాళ్ళకి బాగా నచ్చింది. అందులో భాగంగా ముందు నుంచి కూడా రాజశేఖర్ గారు అంటుంటారు, ఎప్పుడు కలిసినా కూడా వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్గా జరిగితే ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు తను నవ్వుతూ అంటుంటారు, మహేంద్ర నీ సెకండ్ ప్రాజెక్ట్ నాది, నీ సెకండ్ ప్రాజెక్ట్ నాది అని అంటుంటారు. అది ఒక కిక్కిస్తుంటుంది, కిక్కిస్తుంటుంది. అది చాలా హ్యాపీ విషయం. ఒక ఒక హీరో, ఒక సీనియర్ హీరో అలా అనడం అనేది నాలాంటి ఫిల్మ్ మేకర్కి చాలా గొప్ప విషయం. ఇంకా విజయ్ దేవరకొండ గారి విషయానికి వస్తే, అంటే పర్సనల్ కలుస్తుండే ఈ ప్రాజెక్ట్లకి మీరు మూవ్ అయిన తర్వాత, ఆనంద్ దేవరకొండ ఇలా గుంజుకున్న తర్వాత విజయ్ దేవరకొండ గారికి తెలుసా మీరు డైరెక్టర్? నేను రాజశేఖర్ గారి గురించి మాట్లాడిన ఇప్పటిదాకా. ఇప్పుడు విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతాను. ఓకే, విజయ్ దేవరకొండని ఫస్ట్ టైం చూద్దాం నేను ఆ డయాస్ మీద. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు? ఓకే, తెలియదు. వర్ధన్ గారు బాగా అటాచ్మెంట్, అంటే వాళ్ళ ఫాదర్ అంటే ఈ సినిమా జర్నీలో అంతా ట్రావెలింగ్ అయింది వర్ధన్ గారితో అన్నమాట. వర్ధన్ ఆనందం. కానీ నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు, విజయ్ని కలిసింది కూడా లేదు. కానీ అంతకంటే ముందు రోజు 1 day 2 days ముందు సినిమా చూడడానికి వచ్చాడు, అప్పుడు తను కలవడం. అయితే వీళ్ళు చెప్పుంటారు, బాగా ఆనంద్ చెప్పుంటాడు వాళ్ళ బ్రదర్తో, బాగా తీస్తున్నాడన్నా, బాగా చేస్తున్నాడన్నా, బాగా బిహేవ్ చేస్తున్నాడన్నా అని చెప్పుండొచ్చు. అది ఆ చెప్పడం మాత్రమే నేను ఒక సినిమా చేస్తా అనే దాకా వెళ్ళదు. కానీ ఆయన అంతకంటే ముందు సినిమా చూసినప్పుడు ఆయనకు నచ్చింది రైటింగ్ స్కిల్స్. నాకు అది ఎక్స్ప్రెస్ అవుతుందన్నమాట. ఆ స్టోరీని రాసిన విధానం, దాన్ని స్క్రీన్ ప్లే చేసిన విధానం, దాన్ని స్క్రీన్కి అడాప్ట్ చేసిన విధానం బాగా నచ్చింది. ఆయన సర్ప్రైజ్ అయ్యాడు, చాలా బాగా చేసావు, నేను హగ్ చేసుకున్నాడు తను. ఇప్పుడు ఆ రోజు సినిమా చూస్తున్నారు. ఎన్ని డేస్ ముందు అది ప్రీ రిలీజ్కి? 1 or 2 days. 1 day 2 days. ఓకే, 1-2 days అంతే, 1 or 2 days అంతే. ఆ సినిమా చూసేసి తను అమేజింగ్గా ఫీల్ అయ్యాడు, హగ్ చేసుకున్నాడు. అంతవరకు జరిగింది ఆ ముందు మూమెంట్. తర్వాత ఈ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళ బ్రదర్ గురించి మాట్లాడి, వాళ్ళ ట్రావెలింగ్ మాట్లాడి, ఆనంద్ కెరీర్ గురించి మాట్లాడి, దొరసాని గురించి మాట్లాడి, ఆఫ్టర్ ఫినిషింగ్ అనేది మహేంద్ర నువ్వు నాకు ఏదైనా కథ చేయి, నేను వింటాను అని అనడం అనేది నాకు గొప్ప కిక్ ఇచ్చే విషయం. అంటే ఈరోజు ఒక స్టార్, మనకి ఒక బూస్టింగ్, ఒక విజయ్ ఒక స్టార్, తనకు కథ చెప్పాలంటేనే తిరగాల్సి వస్తుందేమో. ఇప్పుడున్న స్టార్ ఎంతోమంది వస్తుంటారు కథలు చెప్పడానికి, అందులో 10 మంది వస్తే ఒకరిది వర్కౌట్ అవుతుంది కావచ్చు. సో అందులో అంటే నాకు కథ చెప్పు నేను వింటానని తనే అలా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఒక నమ్మకాన్ని, ఒక హ్యాపీనెస్ని, ఒక ఎనర్జీని అన్ని ఇచ్చింది. నైస్ నైస్ నైస్. సో విజయ్ దేవరకొండ గారిని చూస్తే మిగతా అచ్చి హక్ చేసేసుకున్నారు మిమ్మల్ని మూవీ చూసి. అంటే బేసిక్గా దీని గురించి మాట్లాడితే 1987 బ్యాక్గ్రౌండ్ అంటే వీ హ్యాడ్ టు టాక్ అబౌట్ మస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మన ఆర్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి, మీరు చెప్పాలా? ఫస్ట్ పేరు ఎవరండి దానికి? జేకే మూర్తి. జేకే మూర్తి చాలా సీనియర్ మోస్ట్ ఆర్ట్ డైరెక్టర్.
తెలుగు సినిమా ఇండస్ట్రీ. అయితే ఈ సినిమాలో సెట్స్ ఏమి ఉండవు. దీన్ని అచీవ్ చేస్తున్న ప్రాసెస్లో చాలా రియల్గా ఉండాలి. రియల్గా అన్ని లొకేషన్స్ రియల్గా ఉండాలి. ఇప్పుడేమో సిమెంట్ రోడ్లు, ఏ ఊరికి వెళ్ళినా కరెంట్ పోల్స్, ఇంకేదో ఉంటుంది, అంత మోడర్న్గా ఉంటాయి. కానీ నేను చెప్తున్న కథ 1987లో, అప్పుడు ఏం లేదు. 32 years బ్యాక్ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉండవు, టీవీలు ఉండవు పెద్దగా, ఈ మట్టి గోడ ఇలా ఉంటుంది సార్. దాన్ని మళ్ళీ ఈ స్క్రీన్ మీద తీసుకురావాలి అని అంటే మేము చేసింది నా డైరెక్షన్ మొత్తం వాళ్ళు బైక్స్ వేసుకొని స్టేట్ మొత్తం గాలించారు. స్టేట్ మొత్తం గాలించారు. ప్రతి ఊరు విజిట్ చేసి గాలించేసి అందులో నుంచి అక్కడో పీస్. ఈ స్టోరీలో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. అంటే ఒక బ్యూటిఫుల్ విలేజ్, ఒక ఫోర్ట్, అంటే ఈ కథ జరుగుతున్న గ్రామంలో ఒక ఫోర్ట్ కూడా ఉంటుంది. కోట అంటే ఎట్లా మనకు గోల్కొండ ఫోర్ట్ ఉంది కదా, లైక్ దట్. అట్లాంటి ఒక ఫోర్ట్ ఉంటుంది. అది హీరో అండ్ ఫ్రెండ్స్కి వాళ్ళకు పిట్టగోడ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అన్నమాట. గోడలు దూడడం వాళ్ళదంతా ఉంటుంది అన్నమాట. సో అదొక ప్లేస్. అట్లాగే వీటితో పాటు గడి ఇంపార్టెంట్. గడి అంటే ఒక పెద్ద బిల్డింగ్, దొర ఉంటాడు, పాలేరు ఉంటారు, ఆ సిస్టమ్. అందులో దొర కూతురు, ఆమె మన హీరోయిన్ అనమాట. ఆమె జస్ట్ 18 years. తన పేరేంటి ఇందులో? దొరసాని పేరు దేవకి అండ్ రాజు. దేవకి అండ్ రాజు అంటే అందరు చిన్న దొరసాని అని పిలుస్తుంటారు. అంటే మన దగ్గర సిస్టమ్ ఎలా ఉంటుందంటే దొరసాని అనేది ఒక రెస్పెక్టబుల్ వర్డ్. దొర కూతురు దొరసాని, దొరకు వైఫ్ ఉన్న దొరసాని అని పిలుస్తారు, కూతురైనా చిన్న దొరసాని, కోడలు దొరసాని పిలుస్తారు, ఆడపడుచులను అట్లాంటి దొరసాని అంటారు, పెద్దవాళ్ళు కూడా దొరసాని అంటారు. అది రెస్పెక్టబుల్ వర్డ్. ఆ గడిలో ఉండే ఏ స్త్రీనైనా కూడా దొరసాని, ఆడబిడ్డ దొరసాని, కోడలు దొరసాని ఇట్లా మాట్లాడుతుంటారు అనమాట. సో ఈ గడి కావాలి. గడిలు లేవు ఇప్పుడు, అన్ని డెమాలిష్ అయిపోయి ఉన్నాయి. వెతికి తిరిగి మా వాళ్ళు నల్గొండ డిస్ట్రిక్ట్ కోదాడ దగ్గర ఒక గడి పట్టుకున్నారు. నల్గొండ కోదాడ దగ్గర పట్టుకున్నారు. బట్ అది వదిలేసి ఉందన్నమాట. 30 years బ్యాక్ ఎప్పుడో దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అక్కడ ఉండేవాళ్ళు దొరకడు. సో దాన్ని మాకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు దాన్ని అంత నీట్గా చేసి లైవ్లీ కండిషన్కి తీసుకొచ్చి ఆ గడిలో 25 days షూట్ చేశాం. సో మీరు అడిగారు ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి కదా, వీటినన్నింటినీ ప్రాపర్గా చేయడంలో మాకు మూర్తి సపోర్ట్ బాగా దొరికింది. తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ చేస్తున్న ప్రాసెస్లో కావచ్చు, అంటే స్టోరీ ఫైనల్ వర్షన్ రాసిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి స్టోరీ అంతా తెలుసు, వాళ్ళ ఇన్పుట్స్ ఉంటాయి. ఆ ఎరాను రిప్రజెంట్ చేయడానికి డిఫరెన్స్ చూపించాలి కదా. కథ అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరగలేదు. అప్పుడు ఆ డిఫరెన్స్ చూపించాలి. దానికోసం కానీ మా అంతా రీసెర్చ్. ఈ సినిమాకు రీసెర్చ్ ఎక్కువ జరిగింది. కథ రాయడం, కొత్త ఐడియా జరగడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక అడిషనల్ ఏంటంటే రీసెర్చ్. ఆ రీసెర్చ్ బాగా చేయడం. అండ్ ఇంకొకటి మనం ఆశ్చర్యపడేది ఇంకోటి ఉంటుంది అబ్బా, సేమ్ క్లాత్స్ ఉండాలని చెప్పి అట ఎవరు వేరే వాళ్ళ క్లాత్స్ ఇచ్చేది తీసుకున్నారట, పైసలు ఇచ్చి. మా క్లాత్స్ మంచి క్లాత్స్ ఇచ్చేట, మీ క్లాత్స్ ఇయ్యండి భయ్య అని చెప్పి తీసుకొని వేసుకుంటారట. నితిన్ తను ఒకరిద్దరు తన క్రాఫ్ట్మెన్స్తో కలిసి వెళ్ళాడు, ఊర్లలోకి వెళ్ళాడు. అంటే రీసెర్చ్ చేయడం ప్లస్ కలెక్షన్. ఇప్పుడు ఒక పాలేరు ఉంటాడు. ఇప్పుడు రెగ్యులర్ సినిమాలో ఏం జరుగుతుంటుంది, పాలేరుకు ఒక జుబ్బా కొడతారు, కాటన్ నార్మల్ క్లాత్ ఉంటుంది తీసుకుని కొడతారు, ఒక ధోతి కొంటారు, అది వేస్తారు. అతను పాలేరు క్యారెక్టర్ అంటాం కానీ మనకు అతను వేసుకున్న క్యారెక్టర్లో ఆ పాలేరు కనబడాడు, తెలుస్తుంటుంది అది. కానీ మేము ఆ ఫేక్ని అవాయిడ్ చేయాలి. దానికోసం గాను మా టీం ఊళ్ళలోకి వెళ్ళి కార్లో వెళ్ళి వీళ్ళు కొన్ని కొత్త బట్టలు పెట్టుకొని డిక్లో పెట్టుకొని వెళుతున్న ప్రాసెస్లో ఇప్పుడు పంట పొలాల నుంచి వస్తుంటారు, ఇప్పుడు మేకలు కాసుకుంటూ వెళ్తారు, రైతులు, వాళ్ళు వీళ్ళు పెద్ద మనుషులు, వీళ్ళంతా ఎవరు ఎదురు పడితే వాళ్ళ దగ్గర ఈ కాస్ట్యూమ్ దొరసానికి పనికి వస్తుంది అని అనుకుంటే వాళ్ళకు మెల్లగా విషయం చెప్పి కన్విన్స్ చేసి వీళ్ళ కొత్త బట్టల నుంచి పాత చెప్పులు, కర్ర దగ్గర నుంచి చుట్టల దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. సూపర్. అదంతా చేశారు. అదంతా మనం సినిమాలో ఎక్స్పీరియన్స్, రియాలిటీ
కనబడుతుంటుంది. అక్కడ కూడా వాళ్ళు అది రిసీవ్ చేసుకునేవాడు. ఇప్పుడు మీ చెప్పులు ఇవ్వండి, మా చెప్పులు కొత్తవి మీకు ఇస్తాం, మా చెప్పులు మాకు ఇవ్వండి అని అంటే అతను ఎట్లా షాక్ అవుతాడు. ఎందుకు తీసుకుంటా అడుగుతుంటారు విలేజ్లలో, అధిక ప్రశ్నగా అంటారు చూసారా, అడుగుతుంటారు క్వశ్చన్స్ మస్తు అడుగుతాడు ఆయనకు డైజెస్ట్ కాదు. ఏమైనా చేస్తున్నారా మా చెప్తున్నారు మంత్రాలు చేసేవాళ్ళు అని అనుకున్న సందర్భాలు ఉన్నాయంట. అది మా కాస్ట్యూమ్ డిజైనర్ చెప్తే విన్నాను. ఇవన్నీ జరిగినాయి, ఈ మ్యాజిక్స్ అన్నీ జరిగినాయి. ఇదంతా చేసింది కూడా రియాలిటీ, ఆ రియాలిటీ తీసుకొచ్చే ప్రాసెస్ అనమాట. నైస్. చెప్పులు ఎక్కడి నుంచి అంటే నార్మల్ బ్లాక్ మ్యాజిక్ అనుకోని ఆగవాగం చేస్తుంటారు కదా ఊర్లలో జరుగుతుంది. ఓకే, కమింగ్ టు విల్ టాక్ అబౌట్ శివాత్మిక రాజశేఖర్ అండ్ ఆనంద్ దేవరకొండ. వీళ్ళకి ఎలా యాక్టింగ్ అదంతా ఎలా ఉంటుంది? ఆనంద్ దేవరకొండ ఫస్ట్ మూవీ అనుకుంటా కదా, ఫస్ట్. ఇంతకుముందు వరకు ఏం చేయలేదు, షార్ట్ ఫిలిం, నాట్ హీ డన్ నథింగ్. ఇన్స్పైర్డ్ బై మూవీస్ హీ కేమ్ ఫ్రమ్ యూఎస్. ఎలా మీకు ఆనంద్ దేవరకొండకి ఎలా కలిసారు అసలు? ఆనంద్ అంటే ఈ కథ చెప్పిన నేను చాలా కాలం రాసి ఇది ఫైన్ ట్యూన్ అయ్యి ఒక రోజున పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా సినిమా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ కోసం వెతుకుతున్న ప్రాసెస్ జరిగింది. ఆ వెతుకుతున్న ప్రాసెస్ మొదలైనప్పుడు యాక్సిడెంటల్గా ఆనంద్ వచ్చాడు. బట్ దానికి క్యూ ఏంటి అని అంటే నేను తరుణ్ భాస్కర్కి ఈ కథ చెప్పడం జరిగింది. ఫస్ట్ మీరు తరుణ్ భాస్కర్ చెప్పారు అంటే ఒపీనియన్ కోసం. కొంతమందికి ఫ్రెండ్స్కి చెప్తాం కదా, తరుణ్ భాస్కర్కి కూడా చెప్పా ఈ కథ నెరేట్ చేస్తే చాలా అమేజింగ్గా ఫీల్ అయ్యాడు, తను అద్భుతంగా ఫీల్ అయ్యాడు. 4-5 hours నెరేషన్ ఇచ్చాం. చాలా అద్భుతంగా ఫీల్ అయ్యి తన ఆ ఎగ్జైట్మెంట్ని వర్ధన్ గారితో షేర్ చేసుకున్నారు. అంటే విజయ్ దేవరకొండ ఫాదర్తో షేర్ చేసుకున్నారు. అదే టైంకి ఎగ్జాక్ట్గా ఆనంద్ ఇండియాకి వచ్చాడు. ఆ వీక్లోనే జరిగింది. తనకు కూడా చిన్నగా కూడా తెలియని ఇంట్రెస్ట్. విన్నారా స్టోరీ? వెళ్ళాలి. ఎవరు? ఆనంద్ దేవరకొండ కూడా విన్నారు అప్పుడు? విన్నారు. మీరు షేర్ చేసుకునేటప్పుడే? కాదు వినలేదు. నేను తరుణ్ భాస్కర్ చెప్పాను, ఆయన వర్ధన్ గారికి చెప్పారు. చెప్పిన తర్వాత అదే సమయానికి ఆనంద్ వచ్చున్నాడు ఇండియాకి. సో వర్ధన్ గారు వాళ్ళ వైపు నుంచి నా దగ్గర ఒక కథ ఉందని చెప్పేసి వాళ్ళకి తెలిసి వాళ్ళు భరత్ కమ్మ డియర్ కామ్రేడ్ డైరెక్టర్ ఉన్నాడు కదా, తను కాల్ చేశాడు నాకు ఒక రోజు నైట్. భరత్ కమ్మతో వర్ధన్ గారు ఆ రోజు నైట్ ఉన్నారు. అదే టైంకి ఇట్లా మహేంద్ర దగ్గర ఒక కథ ఉన్నదంట, సూపర్ కథ ఉందంట, ఒకసారి కాంటాక్ట్ అవుదామా అంటే భరత్ కమ్మ అరే తను నా ఫ్రెండ్ని నేనే కాల్ చేస్తా ఉన్నాను అని చెప్పేసి నాకు కాల్ చేశారు. కాల్ చేస్తే బ్రదర్ ఇట్లా దగ్గర కథ ఉందంట, ఒకసారి వర్ధన్ గారు అడుగుతున్నారు చెప్పడానికి ఏమైనా అవుతుందా అదంటే ఇంకా ఆ వీక్లోనే సెటప్ అయింది. కూర్చొని విన్నారు. ఆనంద్ అండ్ వర్ధన్ గారు విన్న తర్వాత వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్లో ఊహించారు కథ ఇది బెస్ట్ అవుతుంది, ఈ కథనే ఆనంద్ లాంచ్కు బెస్ట్ అవుతుందని వాళ్ళు అన్నారు. అట్లా ఆనంద్ విన్నాయి. అది అంటే ఒక బ్రిడ్జ్ అనేది టైమింగ్ కుదిరిందనమాట. తను యాక్టర్గా రావాలనుకోవడం, ఈ కథ ఒక హీరో కోసం వెతుకుతున్న టైం ఎగ్జాక్ట్గా జరిగింది. ఇంకేదో చాలా మందిని చూడడము ఆడిషన్ చేయడం ఏం జరగలేదు దొరసాని కోసం. అయితే ఆనంద్ని వెంటనే ఓకే చేసామంటే ఆనంద్ రాజులా కనబడుతున్నాడు, నాకు ఆ క్యారెక్టర్లో కనబడుతున్నాడు. ఓకే, కానీ చిన్న ప్రాబ్లం ఎక్కడ ఉందంటే డైలెక్ట్ లాంగ్వేజ్ అప్పుడే వచ్చాడు కదా, కొంచెం అమెరికన్ స్లాంగ్ కనబడుతుంటుంది అనమాట. అదొకటి. రెండోదేమో ఈ రాజు క్యారెక్టర్ అనేది విలేజ్ లైఫ్లో ఉండేవాడు, ఆనంద్ అలా కాదు, ఆనంద్ అంతా సిటీ లైఫ్. సో ఆ రెండు ఓవర్కమ్ చేయడానికి కొన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ అది జరిగింది. శివాత్మిక విషయానికి ఇదొక మ్యాజిక్ అన్నమాట. మ్యాజిక్. నేను చాలా చిన్నప్పుడు అంటే 5 years ఉంటుంది అనుకుంటా నా ఏజ్. మీకు 5 years? 5 years ఉన్నప్పుడు అంటే దొరసాని కథ ఎందుకు ఫామ్ అయింది అంటే ఒక రైటర్గా తను చూసిందో విన్నదో తనకి ఎక్స్పీరియన్స్ అయిందో ఏదో ఒకటి ఉండాలి మెదడు పొరల్లో తెలియకుండా, అదే ఎక్స్ప్రెస్ చేస్తాడు ఏ రైటర్ అయినా కూడా. అట్లా ఒక చాలా చిన్నప్పుడు అంటే 5 years అప్పుడు నేను స్కూల్కి వెళ్తూ వస్తుండే ఆ దారిలో ఆ పక్కన పెద్ద గడి కాంపౌండ్ వాల్, ఫోర్ట్ కాంపౌండ్ వాల్, గడి వాల్, పెద్ద వాల్ అనమాట. ఆ వాల్ పక్క నుంచి స్కూల్కి వెళ్ళాలి రావాలి. ఎక్కడండి ప్రాపర్ మీది?
జయగిరి, వరంగల్ డిస్ట్రిక్ట్. జయగిరి, వరంగల్. జయగిరి. ఓకే. సో మా ఊర్లో పెద్ద గడి ఉండేది, డబుల్ ఫ్లోర్ బిల్డింగ్. అటువైపు చూడాలంటేనే ఒక భయం, అట్లా ఉండేదన్నమాట. ఆ వెళుతూ వస్తున్న ప్రాసెస్లో అంత చిన్న వయసులో లోపల దొరలు ఉంటారు, దొరసానులు ఉంటారు అని ఒక బయట మాట్లాడుకుంటుంటారు కదా, అది ఫామ్ అయిందన్నమాట దొరసాని. ఆ వర్డే లోపల దొరసాని ఉంటుందంట అంటే నాకు అంత చిన్న వయసులో ఒక పిక్చర్ ఫామ్ అవుతుంది దొరసాని, ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఒక అంతఃపురం ఉండే రాణి అని అంటే మనకి ఎట్లా ఫామ్ అయింది అట్లా దొరసానికి నాకు ఫామ్ అయింది. ఓకే. ఆ ఫామ్ అయిన పాయింటే ఈరోజు దొరసాని అయింది. అయితే నాది ఒక ఇమాజినేషన్ ఫామ్ అయింది. ఆ ఇమాజినేషన్ ఆ ఫామ్ అయింది ఎట్లయింది, ఒక హైట్, పర్సనాలిటీ, దొరసాని హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, పెద్ద కళ్ళు ఉండాలి, కళ్ళతోనే ఎక్స్ప్రెస్ చేయగలగాలి, అట్లా నడిచి వస్తుంటే ఒక ఆరా మెయింటైన్ అవుతూ ఉండాలి, టీవీగా ఉండాలి, బయటకి అట్లా కనబడుతుంటుంది, లోపల కైండ్నెస్ ఉంటుంది. ఇవన్నీ నా పిక్చర్, నా ఇమాజినేషన్. తను లోపలే ఉంటుంది, బయటకి పెద్దగా రాదు, ఇది అనమాట నా ఇమాజినేషన్. దాన్ని అవన్నీ నా క్యారెక్టర్లో ఉన్నాయి, కథగా రాశాను. ఇది ఇలా ఉంటే హీరోయిన్ ఎవరు అని అనుకున్నప్పుడు నాకు తెలుగు అమ్మాయి కావాలి. ఎందుకు తెలుగు అమ్మాయి కావాలంటే ఈ డైలెక్ట్ ప్రాపర్గా డెలివరీ చేయాలి. ఏ బాంబే అమ్మాయి అయితే అది జరగదు. సింగ్ సౌండ్ చేస్తున్నా సినిమాని, సింగ్ సౌండ్లో సినిమాని తీస్తున్నా, సింగ్ సౌండ్ చేస్తూ ఆడియో రికార్డ్ చేస్తున్నా. సో డబ్బింగ్ చెప్పేయడానికి అవకాశమే లేదు. ఈ ప్రాసెస్లో మధుర శ్రీధర్ గారి నుంచి ఒకరోజు వర్డ్ వచ్చింది, రాజశేఖర్ గారి చిన్న కూతురు ఎలా ఉంటుంది అనే వర్డ్ వచ్చింది. నాకు వెంటనే స్ట్రైక్ అయిపోయింది అనమాట. అరే నిజమే కదా, రాజశేఖర్ గారి కూతురు అట్లనే ఉంటాయి కొంచెం అని అట్లా రన్ అవుతుంది లోపల. ఒకరోజు మీటింగ్ జరిగింది, అంటే ఒకరోజు కథ చెప్పడానికి ఒక సిట్టింగ్ జరిగింది రాజశేఖర్ గారి ఇంట్లో. ఫస్ట్ జీవిత గారు వచ్చారు, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత శివాత్మిక రెడీ అవుతున్నారు అనేది, వాష్రూమ్లో ఉన్నారు ఏదో చెప్పారు. నేను వెయిట్ చేస్తున్నా, ఒక అమ్మాయి ఇట్లా గ్లాస్ డోర్ తీసుకొని దన్మని వచ్చి హాయ్ సార్ అంది. షీఈ్ దొరసాని. ఎస్, దొరసాని. అంతే, వస్తున్న టైంలో దొరసాని ఫీల్ అయిపోయా. నా క్యారెక్టర్ ఈ అమ్మాయి కదా అనిపించేది. ఆ మ్యాజిక్ జరిగింది. ఇంకా ఆమె కూర్చోబెట్టి కథ చెప్పేశాను, వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. ఈ కథతోనే శివాత్మికని ఇంట్రడ్యూస్ చేయాలి అని వాళ్ళు గట్టిగా అనుకున్నారు. ఇంకా తర్వాత నాకు కూడా ఆమె కరెక్టర్ నేను ఉన్నాను. అక్కడి నుంచి అది సెటప్ అయిపోయింది. యాక్చువల్లీ తనకు చిన్నప్పటి నుంచి ఉందట డ్రీమ్, ఐ వాంట్ టు డూ సంథింగ్, యాక్ట్రెస్ కావాలి, ఐ వాంట్ టు ఫేమ్, అది అని చిన్నప్పటి నుంచి ఉందట. మూవీ అది రిలాక్స్లో కూడా వాళ్ళ సిస్టర్ అండ్ ఈవెన్ వాళ్ళ సిస్టర్ కూడా మెన్షన్ చేసే ఉండే, మీతో మూవీ చేయాలి అని కదా. మర్చిపోయినా తను కూడా. సో తన గురించి మీకు పాయింట్ చెప్తా, అంటే ఎంత గొప్పగా ఉంటుంది వాళ్ళ నమ్మకం. అది ఆ నమ్మకమే మనకి ఇంకింత ఎనర్జీ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. నల్గొండ డిస్ట్రిక్ట్లో ఓకే, ఆ నడిగూడెం గడిలో ఫస్ట్ షెడ్యూల్ 25 days. ఫస్ట్ షాట్ శివాత్మిక మీదనే తీసా. ఆమె ఇట్లా కెమెరా బ్యాక్ నుంచి ఉంటే ఫోన్ ఇట్లా పెడుతుంటుంది, ఇట్లా ఫోన్ తీసి ఇట్లా పెట్టడం, అది వెనక నుంచి షాట్. ఆ షాట్ నేను ఫస్ట్ ప్లాన్ చేసిన షాట్. ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి నా ప్రొడ్యూసర్స్ అంతా ఉన్నారు, శివాత్మిక, శివాని, రాజశేఖర్ గారు, జీవిత గారు అందరూ ఉన్నారన్నమాట. ఆ షాట్ తీశాను. మళ్ళీ మానిటర్ పక్కకు షిఫ్ట్ చేసి ఇంకొక షాట్ తీయడానికి కూర్చున్నాను. మానిటర్ ముందు కూర్చున్నాను, కెమెరా షిఫ్ట్ చేస్తున్నాను ఇంకో షాట్ కోసం. శివాని అంటే ఈ అమ్మాయి వాళ్ళ అక్క శివాని పక్క నుంచి కూర్చొని, సార్ మీరు 2వ సినిమా నాతోనే చేయాలి. ఆ మూమెంట్ ఎందుకో తెలియదు, ఫస్ట్ షాట్ తీయగానే తనకు ఏమైందో తెలియదు. సార్ మీ 2వ సినిమా నాతోనే సార్ తీయాలి సార్ అని అన్నా. నేను స్మైల్ చూసుకున్నా. ఆ తర్వాత రెగ్యులర్గా గుర్తు చేస్తుంటారు, తను రెగ్యులర్గా గుర్తు చేస్తుంటారు, సార్ మీరు నాకు ముందు మాట ఇచ్చారు. ఇదంతా హ్యాపీనెస్. ఒకరు మనతో సినిమా పనిచేయాలనుకోవడం అనేది ఒక కిక్ ఇచ్చే విషయమే. యాక్చువల్లీ తన మూవీ రిలీజ్ కావాలి ఫస్ట్ కదా. యాక్చువల్గా 2 simultaneousగా స్టార్ట్ అయినాయి, కాకపోతే దొరసాని ముందుగా రిలీజ్ అవుతుంది, అది కొంచెం లేట్ అవుతుంది.
సో ఓకే, అప్పటి దొరసాని గురించి మాట్లాడుకున్నాం కదా, దీనికి కొంచెం వెనకపోతే దిస్ ఎక్స్ప్రెషన్ రౌండ్, ఇమోజీ చూస్తుంటారు మీరు? ఇమోజీస్ ఇస్తుంటారా? ఇమోజీస్ అంటే ఐడియా ఉంది కదా? తెలుసు. వాట్సాప్లో ఏ ఇమోజీ ఎక్కువ వాడతారు? ఏమో అంటే నేను దాని గురించి కాన్సన్ట్రేషన్ ఉండదు నాకు. వాట్సాప్ టెక్స్ట్ పెడతారు ఊకుంటారు అంతే. సో ఇమోజీస్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, స్మైల్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా. సంబడి ఇప్పుడు ఏంటంటే ఇది థియేటర్ ఆర్ట్స్ అనుకో, థియేటర్ ఆర్ట్స్ మీరు డైరెక్టర్, జస్ట్ ఆల్ గివ్ సమ్ వర్డ్ కొన్ని చెప్తుంటాను, యాజ్ మీరు చూపెట్టాలి మీ ఫేస్లో నాకు యాజ్ ఎ డైరెక్టర్ కమెంట్ జస్ట్ షో టు కెమెరా. ఓకే, నా ఎక్స్ప్రెషన్ ద్వారా చెప్పాలి. మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఎక్స్ప్రెషన్, ఫేస్ ద ఎక్స్ప్రెషన్ యాజ్ అ కెమెరా. నౌ ఐ ఆమ్ ద డైరెక్టర్, మీరు థియేటర్ ఆర్ట్ చేయాలి. ఓకేనా? కెమెరా యాక్షన్, స్మైలింగ్, ఓవర్ స్మైలింగ్, అగ్రెసివ్, కన్నింగ్, అమాయకత్వం, చాలా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాయి, ఇదొక ఫన్నీ మూమెంట్. ఓకే, ఓకేనా? ఇంకున్నాయి మరి మీరు మధ్యలో కట్ చేసి. ఓకే 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 యాక్షన్, అగ్రెసివ్, అమాయకత్వం, లవ్, రొమాంటిక్, కామం, సూట్ అవ్వదే కామం, డన్. ఓకే 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 కూల్ యాక్షన్. క్రైమ్, రౌద్రం, కట్. సూపర్. అరే నిజం చెప్తున్నా, నేను ఇప్పుడు చాలా ఎంజాయ్ చేసి ఉండే. దిస్ ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ రౌండ్ ఐ ఎవర్. సీరియస్లీ బ్రదర్, హై ఫై బిగ్ హై ఫై. I just loved it man, seriously. Super brother. స్ట్రెస్లో ఉన్నాయి స్లీప్లెస్గా ఉండి. సో నా వల్ల ఇవాళ నవ్వీరు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నేనే చెప్పాలి. ఓకే, ఇది రేపు రిలీజ్ ఉంది. సో దొరసాని జూలై 12 అంటే రేపే రిలీజ్ ఉంది కదా. సో ఈ మూవీ ఎందుకు చూడాలి అసలు మన పబ్లిక్? ఎస్ డెఫినెట్లీ. ఒక ఇంటెన్స్ ప్యూర్ పీరియాడిక్ లవ్ స్టోరీ. ఓకే, టీనేజ్ లవ్ స్టోరీ. ఓకే, ఇందులో ఏ ఫేక్ ఎమోషన్ ఉండదు. ఓకే, రాజు దొరసాని ప్రేమలో పడితే ఆ ప్రేమలో పడ్డ తర్వాత వాళ్ళు ఒకరినొకరు రీచ్ అయ్యే ప్రాసెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, రీచ్ అయ్యే పరిస్థితులు ఉండవు ఆ స్టోరీ వరల్డ్లో, కానీ వాళ్ళు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాళ్ళు రీచ్ అయిన తర్వాత కాన్ఫ్లిక్ట్ అంతకంటే బ్యూటిఫుల్గా ఉంటుంది, ఏం జరిగింది అనేది. సో ఇట్లాంటి ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ. ఫ్రెష్ అంటే నా ఉద్దేశం, మనం ఫాస్ట్గా పరిగెడుతున్నాం లైఫ్లో తెలియకుండా. ఆ ఫాస్ట్గా పరిగెడుతున్న ప్రాసెస్లో రియల్ ఫ్లవర్ని మనం ప్లాస్టిక్తో తయారు చేస్తున్నాం, కానీ ఇది రియల్ ఫ్లవర్. ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ దొరసాని కథలో, దొరసాని సినిమాలో ఉంటుంది. అందుకు చూడాలి సినిమాని. తర్వాత ఒక వేరే ఎరా, గడి, దొర, ఆ సిస్టమ్, అప్పటి పరిస్థితులు, వాటన్నిట్లలో ప్రేమ కథ. ఆ పరిస్థితులన్నీ ఈ జనరేషన్లో ఏ సినిమా చూపించలేదు. ఆ కథ ఏ సినిమాలో లేదు, చెప్పలేదు. ఆ పాయింట్ దొరసానిలో కొత్తది, అందుకోసం చూడాలి. ఆ సెటప్లో ఈ కథ ఉన్నందుకు చూడాలి. మూడో పాయింట్ డైలెక్ట్. మనం చాలా సినిమాలు చూస్తాము, ఒక ఏరియా లాంగ్వేజ్ అని చెప్పేసి ఒకలాగా చెప్తారు, అది తెలియకుండా న్యూట్రల్ అయిపోయింది. ఇది అలా కాదు.
అక్కడ నిజంగా మనుషులు ఏదైతే మాట్లాడతారో ఆ భాష యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్కి అడాప్ట్ చేయడం జరిగింది. అది ప్రాపర్గా ఉంటుంది. అది సాధించే క్రమంలో చాలా కష్టపడి సింగ్ సౌండ్ అనే టెక్నాలజీ ఉపయోగించాము, అది అచీవ్ చేసాము. సో అంత పర్ఫెక్ట్ లాంగ్వేజ్ దొరసానిలో ఉంటుంది, అందుకోసం చూడాలి. జనరల్గా మనం సినిమాలు అనగానే మనకు అనుకూలంగా ఊహించేసుకొని సెటిల్ వేసేసి సినిమాలు ఇస్తాం. ఇది కాదు, వెరీ రియల్ లొకేషన్స్లో ఎక్కడ ఏ బ్లాక్ తీసుకున్నా కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్. గడి ఒక ఫోర్ట్, బ్యూటిఫుల్ ఫోర్ట్, వరంగల్లో షూట్ చేసాం. ఇప్పటివరకు ఎవరు కెమెరా పెట్టని బ్లాక్స్ మేము పెట్టాం. బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది, దానికోసం చూడాలి. తర్వాత నియర్లీ 60+ ఆర్టిస్ట్ ఫ్రెష్ ఫేసెస్ వాళ్ళు నియర్లీ ఒక 1.5 year ఆడిషన్ చేస్తూ మాకు అనుకున్న క్యారెక్టర్స్కి 60+ ఆర్టిస్టులని, కొత్త వాళ్ళని మేము ఇంట్రడ్యూస్ చేసాం. వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి డ్రమటైజేషన్ తెలియదు. ఆ క్యారెక్టర్లో నేను ఇంజెక్ట్ చేశాను, వాళ్ళు డెలివరీ చేశారు న్యాచురల్గా. అది చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది ఈ రోజు మనకి. సో దానికోసం చూడవచ్చు. దాని తర్వాత ఒక కథను యూనివర్సల్గా చెప్తున్నాను. లవ్ స్టోరీ అంటే యూనివర్సల్ కంటెంట్. ఒక చిన్న గ్రామంలో జరిగే కథను యూనివర్సల్గా చెప్తున్నాను, దానికోసం చూడవచ్చు. అట్లానే ఒక కెమెరా, నేను ఆ ఎరాను రిప్రజెంట్ చేసే దాంట్లో భాగంగా కెమెరా టెక్నికల్లీ ఆ ఇమేజ్ అలానే కనపడాలి. అంటే నేను 1987లో ఉండాలి. ఎలా ఊరికే ఎందుకు ఉంటాను, ఉండను కదా. ఒక కాస్ట్యూమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకు ఫ్రేమ్లో కనబడే ప్రతిదీ ఆ ఎరాన్ రిఫ్లెక్ట్ చేసేది అయి ఉండాలి. తర్వాత టోన్ కూడా అది ఉండాలి. సో కెమెరాతో కూడా నేను ఆ పని చేయించాలి. దానికోసం కానీ మంచి టెక్నికల్ స్టాండర్డ్స్ కెమెరాస్కి పాత లెన్స్ వాడాను. అంటే 70s 80sలో ఉపయోగించిన లెన్స్ ఉంటాయి కదా, ఆ లెన్స్ని ఇప్పుడు పెట్టి షూట్ చేసాం. వైడ్ లెన్స్ ప్లస్ వైడ్ లెన్స్ కూడా. వీటిని కలెక్ట్ చేయడం ఎక్కడెక్కడో కలెక్ట్ చేసి ఉపయోగించాం. దీనివల్ల ఇమేజ్ మీకు అట్లనే కనపడుతుంది, వీడియో అట్లనే కనపడుతుంది. సో ఆ లుక్ మీరు ఆడిటోరియంలో కూర్చోగానే ఒక 2 or 3 minutesలో మీరు 87కి వెళ్ళిపోతారు. దానికోసం ఈ సినిమా చూడాలి. తర్వాత మీరు ఆడిటోరియంలో కూర్చుంటే ఒక కథను చూస్తారు జనరల్గా, కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేస్తారు. దొరసాని అనేది ఒక ఎక్స్పీరియన్స్. వీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి కాబట్టి మీరు అప్పని చెప్తుంటే నేను అప్పని చెప్తాం అనుకుంటున్నా. బట్ మీ మాటలకి మెస్మరైజ్ అయిపోయి వింటూనే ఉన్నా. మీరు చెప్పేది ఎట్లా చెప్తారు తెలుసా, ఇటు విజయ్ దేవరకొండ అయినా, ఆనంద్ దేవరకొండ అయినా, గోవర్ధన్ గారు అయినా, రాజశేఖర్ గారు అండ్ శివాత్మిక ఎవరైనా కూడా మీరు అది చెప్తూ చూసినావా, డిస్ప్లే చేయడమైనా ఎవ్రీథింగ్ ఇట్లా కన్నీళ్ళు పెట్టి ఇన్వేస్తారు అంతే. ఇట్లా కట్ చెప్పలేమన్నమాట. అంత నాలెడ్జ్ డిటర్మినేషన్ ఉన్న ఒక డైరెక్టర్ని ఎవరు ఇష్టపెట్టుకోరు మ్యాక్సిమం. మీరు చెప్తుంటే ఒక ఇద్దరు రాజు దొరసాని కాన్ఫ్లిక్ట్ లవ్ ఎవ్రీథింగ్ మీరు చెప్పడం అండ్ నెరేట్ చేయడం ఏదైనా కూడా సూపర్ బ్రదర్, నిజంగా ఎక్స్ట్రీమ్లీ సూపర్. సో ఓకే, దీన్ని కొంచెం ఇంకా పోయి లెట్ వీ డూ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది, దాని తర్వాత చేసి క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే 2 rounds ఉన్నాయి. ఓకే, నెవర్ హ్యావ్ ఎ ఎవర్ అని ఉంటుంది. ఓకేనా? నెవర్ హ్యావ్ ఎ ఎవర్ లైన్ ఆన్లైన్ డేటింగ్. అర్థం కాలేదు. ఆన్లైన్ డేటింగ్, మొబైల్లో డేట్ చేస్తారు చూసినా, ఆన్లైన్లో చాటింగ్ అది చేస్తారు ఎప్పుడైనా? నెవర్ హ్యావ్ ఎవర్ లై, అబద్ధాలు ఆడడం. నేను అట్లా ఇప్పుడు చేయలేదు. ఓకే, వాట్స్ క్వాలిఫికేషన్ కదా? క్వాలిఫికేషన్ డిగ్రీ పాలిటిక్స్ మీద డిగ్రీ చేస్తారు. యూఆర్ ఫ్రమ్ పుట్టి పెరిగింది బ్రాన్ అండ్ బ్రాటప్ జయగిరి అనే విలేజ్. ఓకే, అంటే ఒక 10th వరకు అక్కడ ఉంటుంది. ఆ తర్వాత హన్మకొండ, వరంగల్, ఆ తర్వాత హైదరాబాద్. సో హౌ యూ గాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ ఇండస్ట్రీ? అదొక పెద్ద కథ ఉంది యాక్చువల్లీ. చాలా చిన్నప్పుడు జరిగింది అది. అంటే ఎవరు ఇన్స్పైర్ చేశారు మన అసలు? నాకు నేనే ఇన్స్పైర్ అయ్యా. ఎక్కడంటే నేను చాలా చిన్నప్పుడు, నేను 4th 5th చదువుతున్నాను బహుశా. నేను హైదరాబాద్కు వచ్చిన. ఎందుకు హైదరాబాద్కి రావడం అనేది ఒక డ్రీమ్. ఓకే, మాకున్న పరిస్థితి ఇదే యూఎస్, ఇదే ఆస్ట్రేలియా అప్పుడు అంతే కదా. అంతే. సో అలాంటి పరిస్థితుల్లో ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. మా ఊర్లో నుంచి కొంతమంది యూత్ 6-7 మంది ఏం జరిగిందంటే ఇట్లా పోస్టర్ వేశారు మా ఊర్లో. చలో హైదరాబాద్.
చలో హైదరాబాద్. చలో హైదరాబాద్ అని పోస్టర్స్ వేశారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. పోస్టర్స్ వేస్తే ఈ చలో హైదరాబాద్ అనే పోస్టర్ వేస్తే హైదరాబాద్కి వెళ్తే ట్రైన్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. సో మా ఊళ్ళో కొంతమంది యూత్, నేను చిన్నవాడిని, పెద్దవాళ్ళు 20sలో ఉన్నవాళ్ళు, 16, 18 అలా ఉన్నవాళ్ళు. సో మీరు అప్పుడు మీ ఏజ్? నాకు చాలా చిన్నవాడిని, నేను ఇంకా 10 years. ఓకే ఓకే 10 years లోపే ఉంటా. ఓకే లోపే. ఓకే. అప్పుడు వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళొచ్చు, ఆ చలో హైదరాబాద్ అంటే ట్రైన్ టికెట్ తీసుకోకుండా వెళ్ళొచ్చు అని వాళ్ళు ప్లాన్ చేశారు బ్యాచ్. ఓకే. ఓ 10 మంది లోపే. అప్పుడు ఇదే నాకు ఒక అవకాశం, నేను కూడా హైదరాబాద్కి వెళ్ళాలని మా అమ్మ నాన్నతో పోరు పెట్టా. అన్న వాళ్ళందరూ వెళ్తున్నారు, వాళ్ళతో నన్ను కూడా పంపించండి అని పోరు పెడితే వాళ్ళు నమ్మలేదు. అంటే వాళ్ళు భయపడ్డారు, అంటే చిన్న పిల్లోడు ఎట్లా అని భయపడితే ఇక వాళ్ళందరినీ తీసుకొచ్చి మా ఇంటికి తీసుకొచ్చి మా అమ్మ నాన్నతో కన్విన్స్ చేయించిన. చేయిస్తే సరే అని వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని వాళ్ళకు చెప్పి పంపించారు. పంపిస్తే హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా టార్గెట్ ఏందా ఆ చలో హైదరాబాద్ ఆ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ అటెండ్ కావడం కాదు, హైదరాబాద్ చూడడం మా ఎయిమ్. సో హైదరాబాద్ దిగానే ఫిల్మ్ నగర్ అంట, అక్కడ హీరోలో సినిమా వాళ్ళ హౌజెస్ ఉంటాయంట, కనబడతారేమో అన్నట్టు అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఆ రౌండ్లు తిరుగుతున్నాం రౌండ్స్ వేసుకున్నాం. సాయంత్రం అనేది దూరం నుంచి, అప్పుడు ఇంకా ఎక్కువ గుట్టల్లాగా ఉందన్నమాట, దూరం నుంచి ఒక గుంపు కనబడుతున్నారు మనుషులు లేదా యాక్టివిటీ చేస్తూ. ఎవరో అన్నారు పక్క నుంచి, అక్కడ షూటింగ్ జరుగుతుంది అని. మేము అసలు అది గొప్ప విషయం కదా, ఒక్కసారి పరిగెత్తు అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఆ గుంపులో నుంచి తీసుకొని లోపలికి చూస్తే ఆ గుంపు మధ్యలో షూటింగ్ జరుగుతుంది. అక్కడ రాజశేఖర్ గారి మీద జరుగుతుంది షూటింగ్. రాజశేఖర్ గారు జరుగుతుంది. అది అన్నా సినిమా షూటింగ్. అన్న సినిమా తెలుసా? అన్న సినిమా రోజా హీరోయిన్ ఉంటుంది, గౌతమి హీరోయిన్. లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ కంటే ముందు వస్తుంది. ఓకే. దానికంటే ముందు ఉంటుంది ఈ సినిమా. పెద్ద హిట్ సినిమా అన్న సినిమా. అయితే తను ఏం యాక్ట్ చేస్తున్నాడు అంటే ఆ సినిమాలో రాజశేఖర్ గారికి తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడిని నాకు విలన్స్ చంపేస్తారు. ఇట్లా కింద పాతి పెట్టేసి అక్కడ కూర్చొని ఏడుస్తుంటాడు. ఇట్లా ఆ షాట్ తీస్తున్నారు. ఆయన చూసా, నేను హైదరాబాద్ రావడం కళ అయితే రాజశేఖర్ షూటింగ్ చూడడం ఎట్లుంటుంది, అమేజింగ్గా ఫీల్ అయ్యాను. అది ఆ రోజు లాస్ట్ షాట్ ఉన్నట్టున్నది. సాయంత్రం ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్ కట్ చెప్పగానే లేచాడు. ఆయన వచ్చి కార్లో కూర్చుంటుంటే ఆ గుంపులో నుంచి ఇట్లా ఒక లెవెల్లో చూస్తున్నాను. ఆయన క్యారెక్టర్ ఇట్లా టచ్ చేశాను. అంటే హీరోని టచ్ చేస్తే ఎట్లుంటుంది అసలు, ఆయన టచ్ చేశాను. జల్లు అన్నమాట. అది ఇన్స్టాల్ అయింది. నేను సినిమాల్లో ఉండాలి అంటే చిన్నప్పుడు. అది ఈరోజు దొరసాని సినిమా వాళ్ళ కూతురుతో చేయడం ఫస్ట్ మూవీ. అది మ్యాజిక్ చూడండి. రాజశేఖర్ గారు ఒకసారి అన్నారు, ఈ స్టోరీ అంతా చెప్పిన నేను ఆయనకు, ఇట్లా జరిగింది సార్, మీరే నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణం మీరే అని చెప్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు అన్నారనమాట, ఓకే మిమ్మల్ని నేను ఇంట్రడ్యూస్ చేశాను, మా డాటర్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇల్లు దగ్గర కదా రాజశేఖర్ గారు, అసలు ఇల్లు దగ్గర కదా అసలు. చాలా ఆనెస్టీ ఉంటుంది, చిన్న పిల్లల చాలా మంచి మనసు. ఆయన సంథింగ్ ఏమైనా ఉంటే డైరెక్ట్ చెప్పేస్తారు, తెలిసే బాత్ డైరెక్ట్ ఓపెన్ డైరెక్ట్గా. అంటే నార్మల్గా లోపల పెట్టుకోరు, తక్కువ మంది వచ్చేస్తుంది అనిపిస్తే. నైస్ మనం ఇది పక్కకి పెట్టేసినాం. సో నెవర్ హ్యావ్ ఎవర్ లైట్ యువర్ పేరెంట్స్. అబద్ధాలు ఎప్పుడు అడగా సిల్లీ థింగ్స్ షేర్ చెప్పండి. నెవర్ హ్యావ్ ఎవర్ మీ పేరెంట్స్ ఎప్పుడు అబద్ధం ఆడింది సిల్లీ థింగ్? అబద్ధం ఆడిన రీజన్ ఏదైనా ఇంతకుముందు ఎప్పుడు ఎవరికి చెప్పండి, షేర్ చేసుకోండి. నేను చాలా అబద్ధాలు ఆడుంటా, చిన్న రీజన్స్తో, చిన్నవి సీరియస్ కాదు, కానీ పర్టికులర్ ఏం గుర్తొస్తలేదు, కానీ ఉంటాయి. ఎవరైనా పేరెంట్స్తో ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెప్తారు. ఈ హైదరాబాద్ కోసం అని డైరెక్షన్ ట్రయల్స్లో అంటే ఇంట్లో తెలుసా సినిమా రిలేటెడ్ మాట్లాడాలంటే ఒక్కొక్క పాయింట్ చెప్పగలను. ఏం చెప్పగలంటే, సినిమాల్లో వచ్చి ఇక్కడ ఆగిపోయి చాలా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో నేను ఒక లెటర్ రాసాను మా ఇంటికి. యూసఫ్ కూడా బస్ స్టాండ్లో ఒక నైట్ కూర్చొని లెటర్ రాసాను. ఏం రాశానంటే, నేను చాలా బాగున్నా,
నాకు అంత హ్యాపీగా ఉంది, నేను ఒక సినిమాకి పనిచేస్తున్నా అని రాశాను. కాబట్టి నేను రోడ్డు మీద ఉన్నా. ఆ రాత్రి నాకు భోజనం చేయడానికి డబ్బులు లేవు. నేను ఆ యూసఫ్గూడ ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఒక 16 years బ్యాక్. 6 years బ్యాక్. 16. నేను 2002 నుంచి ఉన్నాను సినిమాలో. ఓకే ఓకే. 16 years బ్యాక్ ఉంటుంది. ఓకే నైస్. ఎవరు తెలియని విషయం లేదు నిజంగా. అంటే అదంతా ఒకటి ఉంటుంది, ఒక క్యాప్షన్ ఉంటుంది చూసినావా, ఆస్పెక్ట్ టు ఇన్స్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్ అంటారు చూసారా. ఆస్పెక్ట్ టు ఇన్స్పైర్ బిఫోర్ యూ ఎక్స్పైర్. మీరు అనుకున్న ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ మీకు మీరు ఇన్స్పైర్ చేసుకుంటూ మీకు మీరు మౌల్డ్ చేసుకుంటూ ఈ వర్క్ వచ్చేసారండి. నైస్ నిజంగా బ్రదర్. ఎవ్రీథింగ్ మన అప్పటికి ఇప్పటికి మేక్ ఓవర్ యూస్ అని తెలిసిపోతుంది మీరు ఏమైనా అచీవ్ చేశారని. ఇప్పుడు బిగ్ అచీవ్మెంట్ సీరియస్లీ. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మస్త్ అచీవ్ చేస్తారు నేను చూస్తాను. తెలిసిపోతుంది అంతే అట్లా మనకు కొందరికి. అండ్ నెవర్ హ్యావ్ ఎవర్ బ్లైండ్ డేట్ అంటే ఒక తెలియని పర్సన్ ఒక అమ్మాయితో మాట్లాడిన విషయం షేరింగ్, అట్లా తెలియని పర్సన్తో మాట్లాడడం, అది కంటిన్యూ అవ్వడం. గర్ల్తోనే ఓన్లీ గర్ల్. అబ్బాయితో బ్లైండ్ డేట్ చేయలేము కదా మనం, అబ్బాయితోనే గర్ల్తోనే. ఇప్పుడు ఆ గర్ల్ నేను చెప్పాలా మీకు? యూ క్యాన్ నువ్వెంత గర్ల్ నేను చెప్తారు ఎవరైనా అంటే చెప్పాలా అంటే ఇప్పుడు నన్ను అడిగినప్పుడు చెప్పమనే అంటారు ఎట్లయినా కదా. సో ఉంటాయి ప్రతి వాళ్ళు. ఓకే ఎక్స్ పెట్టుకుందాం, మిస్ ఎక్స్ అని పెట్టుకుందాం, చెప్పవసరం లేదు. షేర్ చేయండి. నేను ఒక పార్క్లో ఎక్స్తో కలిసాను. ఓకే. ఒక వర్షం పడుతుంది, చిరు జల్లులు పడుతున్నాయి. ఓ ఇంట్రెస్టింగ్ ఉంది, రొమాంటిక్ మంచి క్లమ్సీగా రొమాంటిక్. ఈవినింగ్ వర్షం పెట్టారు, చిరు జల్లు. అంటే మేము వెళ్ళి కూర్చున్నాం, బెంచ్ మీద కూర్చున్నాం ఈఎస్ఐలో పార్క్లో. ఓకే. కూర్చుని చిన్నగా చిరు జల్లులు పడుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి ఒక ప్లేస్ నుంచి చాలా దూరం నుంచి వచ్చింది నా కోసం. నేను వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాను. ఆ రోజు సాయంత్రం అంటే ఒక 6 o'clock. ఓకే. చిన్నగా లైట్ ఫెయిల్ అవుతున్న టైం అనుకోండి. ఓకే. లైట్ అక్కడి నుంచి రాత్రి 9 o'clock దాకా ఓకే ఆ చిరుజల్లు అలాగే పడుతూ ఉన్నాయి. మేమిద్దరం అలాగే కూర్చొని ఉన్నాం, చూసుకుంటూ ఉన్నాం, మాట్లాడుకోలేదు. చూసుకుంటున్నాం అంటే అది మాట్లాడుకుంటే ప్రేమ బ్రేక్ అవుతుంది, అది బ్రేక్ చేస్తుంది వర్డ్స్. బిహేవియర్ చేయడం, కళ్ళతో మాట్లాడుకోవడం అల్టిమేట్ కదా. అది ఒకసారి జరిగింది. మ్యారీడా మీరు ప్రజెంట్? సో ఆ అమ్మాయి కాదు కదా అమ్మాయినా? ఒక గర్ల్స్ ఎక్స్ అన్నారు కదా, అంతే. దీనికి దానికి సంబంధాలు ఉండవు. నేను మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కావచ్చు, కాకపోవచ్చు, ఇదంతా. ఓకే సార్, నైస్. ఇది చిన్నగా చేస్తే ఒక చిన్న షాపింగ్ చేయొచ్చు కదా సార్. చెప్తుంది అది చిరు జల్లు అక్కడ మాట్లాడుకోకపోవడం గ్రేట్ థింగ్ అది. సూపర్. బస్ ఆర్ ఆటో? బస్సా ఆటోనా? బస్సా ఆటోనా? ఏంటి రెండిలో ఏది తీసుకుంటావు ప్రిఫర్ చేస్తే? జర్నీ కోసం ఏదైనా బస్సు కావాలా ఆటో కావాలా? రెండిలో ఒకటి తీసుకుంటా. ఆటో. ఎందుకు ఆటో? నా కంట్రోల్లో ఉంటుంది. నైస్. చాయ్ వోడ్కా? వై వోడ్కా? అండ్ ఎప్పుడెప్పుడు తీసుకుంటారు వోడ్కా? చాలాసార్లు తీసుకుంటాను. అంటే రీఫ్రెష్ అవ్వడానికి అది నాకు పనికి వస్తుంది. సో చాలా ఏమంటారు, కొంత నాన్ సెన్స్ ఉంటుంది కదా బ్రెయిన్లో, హార్ట్లో, అది పోవడానికి అంత ఎంటీ చేయడానికి అది బాగా పనికి వస్తుంది. ఓకే. షూటింగ్ ఇన్ డేస్ ఆర్ షూటింగ్ ఇన్ నైట్? యాజ్ ఎ డైరెక్టర్గా అండ్ యాజ్ యాక్టర్గా కూడా చెప్పాలా? యాక్టర్స్ ఎట్లా తీసుకుంటారు? షూటింగ్ ఇన్ డేస్ కావాలంటారా, నైట్స్ కావాలంటారా? యాజ్ ఎ డైరెక్టర్గా మీరు షూటింగ్ ఇన్ డేస్ ఆర్ షూటింగ్ నైట్స్? డేస్. వై డేస్? నైట్ ఎందుకంటే నా ఇమేజ్లో నైట్స్ పెద్దగా ఉండవు నా కంపోజిషన్స్లో, డేసే ఉంటాయి. డే కంఫర్ట్ ఉంటుంది. ఇంకోటి, టాలీవుడ్లో ఎవరికి లేని తెలియని ఒక సీక్రెట్, జస్ట్ ట్రూత్ ఆర్ డేర్లా జస్ట్ ఐమ్ థ్రోయింగ్ వన్ RTX బాంబ్ త్రో చేసేసిన బ్లాస్ట్ కాకముందు యూ హ్యాడ్ టెల్ దాట్. ఎవరికి తెలియని టాలీవుడ్ సీక్రెట్ చెప్పండి. క్వశ్చన్ ప్రాపర్గా అర్థం కాలేదు. ట్రూత్ ఆర్ డేర్లా ట్రూత్ క్వశ్చన్ అడిగేది మిమ్మల్ని. ఎవరికి తెలియని ఒక టాలీవుడ్ సీక్రెట్ ఇప్పుడు ఎక్స్ప్లోజ్ చేయాలి మాకు. ఓకే. టాలీవుడ్ సీక్రెట్ అంటే నేను ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా ఎవరికి తెలియని విషయం చెప్పాలా? ఎస్.
కానీ యాక్చువల్గా తెలిసిన విషయమే ఉంటుంది, తెలియని విషయాలు ఏముంటాయి. కానీ చాలామంది అనుకుంటారు డైరెక్షన్ ఒక కథ చెప్తే, గొప్ప కథ రాస్తే, డైరెక్షన్ చేయడం వస్తే సినిమా తీయడం అని. అసలు ఇవి కాదు, అసలు వేరే విషయాలు ఉంటాయి ఒక సినిమా చేసే ప్రాసెస్లో. వేరే ఎనర్జీస్ ఎక్కువ ఉండాలి, అవి సినిమా చేయడానికి కారణం అవుతాయి, అది సినిమాగా రూపొందుతుంది. అవి ఉండి డైరెక్షన్ కథ రాసే కెపాసిటీ ఉండి డైరెక్షన్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు సినిమా అవుతుంది. ఓన్లీ డైరెక్షన్ చేస్తా, స్క్రిప్ట్ మంచి రాస్తా అంటే కాలేదు. చిన్న విషయం ఎవరైనా చేసేస్తారు అది కదా. సో దానికి మించిన నాలెడ్జ్ ఉండాలి, మించిన డీల్ చేయడం, అందరినీ చేయడం ఇట్స్ లైక్ పాయింట్స్ చెప్పాలంటే మస్తు ఉంటాయి అలా కదా, చాలా ఉంటాయి. కోఆర్డినేట్ చేయాలి, అందరితో మంచిగా ఉండాలి, బీ గుడ్ విత్ ఆల్ పీపుల్ అంటారు చూసినావా. అంటే యాజ్ అ డైరెక్టర్ అనేది నాకు తెలిసిన చిన్నగా చెప్తున్నాను, నాకు తెలుసు కదా, మనం రాంగ్ అనుకుంటే ఏమనుకోకండి. ఇప్పుడు యాజ్ అ డైరెక్టర్ అనుకుంటున్నాను, ప్రొడ్యూసర్ని అట్రాక్ట్ చేయాలని మీ నరేషన్ తోటి, అక్కడ తన అటెన్షన్ ఎటు పోకుండా క్యారీ చేయాలి, అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కానుంచి, లైట్ పాయింట్ కానుంచి, ఎవ్రీ గాయ కానుంచి మనం హ్యాడ్ టు మేక్ ఇట్ అవుట్, కోఆర్డినేట్ చేయాలి, ఎవరిని కూడా మనసును ఒప్పకుండా. అండ్ ఇన్ దాట్ కమాండింగ్ అందరితో వర్క్ చేయించాలి, ఎవ్రీథింగ్ కదా. ఇది క్యాప్టెన్షిప్ అని ఉట్టిగా అంటారా, దీనికే అంటారు క్యాప్టెన్షిప్ అని, లీడర్షిప్ అని. పర్ఫెక్ట్గా చాలా అంటే వర్ధన్ గారు చెప్తుంటారు, ఒక ఐఏఎస్ ఆయన చూస్తుంటారు కదా ఎప్పుడైనా టీవీలో ఇవి, హీ హాస్ సమ్ హ్యూజ్ నాలెడ్జ్ బట్ సైలెంట్గా ఉంటారు కదా, హీ హాస్ గ్రేట్ నాలెడ్జ్ బేసికలీ అబౌట్ ఇండస్ట్రీ. పదే చెప్తుంటారు ఒక వాడు, ఓ 3 సంవత్సరాలు కష్టపడితే ఐఏఎస్ అవ్వచ్చు, కానీ దానికంటే పెద్ద విషయం డైరెక్టర్ అవ్వడం అని చెప్తారు. ఒక ఐఏఎస్ అవ్వడం కంటే చాలా పెద్ద విషయం డైరెక్టర్ అవ్వడం అంటుంటారు. అది కిక్కిస్తుంటుంది, అంటే మనం ఎంత కష్టపడాలో అనే విషయం కూడా చెప్తుంటాం. సో లెట్ మీ గో ఫర్ ర్యాపిడ్ ఫైర్ క్లోజ్ చేసేద్దాం. ఓకే బ్రో, ఫ్రీ అడ్వైస్ యూ గాట్ టిల్ నౌ, మీకు ఫ్రీ అడ్వైస్, ఉచిత సలహా ఇచ్చింది ఏంటి, ఎవరు ఇచ్చారు మీకు? ఏమి ఇచ్చిన సలహా, ఉచిత సలహా నాకా మీకు ఇచ్చింది, ఎవరైనా ఇచ్చింది? ఆ ఉచిత సలహా ఏంటనే చెప్పాలా, ఎవరనే చెప్పాలా? రెండు చెప్పాలా. ఒక ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట, పలాని వాడికి వెళ్ళి కథ చెప్పు అని. అంటే ప్రాక్టికల్స్ అనేది వేరనమాట, ఏమీ తెలియకుండా అనేయడం అనమాట. ఇట్లా చాలా విన్నాను నేను, అసలు ఎట్లా చెప్తున్నారు వీళ్ళు, అది ఒక కథ ఏంటి, ఆ కథ ఎట్లా ఉండాలి, వాడికి సరిపోతుందా, వాడు ఉంటాడా, ఇవన్నీ చిన్న విషయాలు ఏం కాదు. కానీ ఒక ఫ్రెండ్ అనేస్తాడు, వెళ్ళి కథ చెప్పేస్తాడు, వాళ్ళు ఇంటాడా, ఓకే చేసేస్తాడు, నడుస్తుంది, ప్లాన్ చేసేస్తాడు, అంటే జాలీగా చూడాల్సి వస్తుంది. బాగా ఎగ్జాంపుల్ బాగా ఇచ్చాను. బ్రో, దిస్ ఇస్ ఫర్ యూ. వన్ క్వాలిటీ యూ వాంట్ టు స్టీల్ ఫ్రమ్ అదర్స్, అంటే ఎవరి దగ్గర నుంచి ఒక క్వాలిటీ ఒక దగ్గర నుంచి తీసేసుకోవాలి మనం, అంటే ఎవరి దగ్గర నుంచి తీసేసుకుంటారు, అంటే ఏం క్వాలిటీ తీసుకుంటారు? సురేష్ బాబు గారి దగ్గర. ఓకే, ఆయన మేనేజ్మెంట్ కదా, సూపర్ మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ అనే వర్డ్ను ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నానంటే, నేను ఒక మనిషికి దారులన్నీ మూసుకుపోయి ప్రపంచమంతా వచ్చి దాడి చేస్తూ ఉంటే తొనకుండా వెనుకుంటూ చిరునవ్వు నవ్వుతూ మీతో మాట్లాడుతుంటాడు కదా, అది అక్కడ ఆ హ్యాండిల్ చేసిన విధానం, దానికి సెల్యూట్ కొట్టాలి గట్టిగా, అది చూశాను. నైస్, సూపర్ ఎగ్జాంపుల్స్. వన్ క్వాలిటీ యూ హ్యావ్ నో బడీ ఎల్స్, ఒక క్వాలిటీ మీ దగ్గర ఉంది, ఇంకెవరి దగ్గర చాలా కూర్చుపోయినాయి, ఎవరి దగ్గర లేదు, ఏం క్వాలిటీ మీ దగ్గర ఉంది? వాట్ క్వాలిటీ యూ హ్యావ్ అంటే ఎవరి దగ్గర లేదు అని, మీ దగ్గర ఉన్నదే, ఇంకెవరి దగ్గర లేదు, అది కాన్ఫిడెంట్ చెప్పండి. నా దగ్గర ఉంటుంది, ఇంకెవరి దగ్గర లేదు అది, అట్లా. ఓకే, నేను కథలో కొన్ని విషయాలు చెప్తా. ఓకే, నేను రాసేదాంట్లో. ఓకే, అది నేనే చేస్తాను. చాలామంది పొల్యూట్ అయ్యి ఇంకేదో ఎంతో ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లా కాదు, నేను చాలా లేట్గా రాస్తా, నేను రాసింది చాలా గొప్పగా ఉంటుంది. సో ఇది కాన్ఫిడెంట్ చెప్తున్నాను, కాన్ఫిడెంట్ కొన్ని నేనే చెప్తా.
అవి ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, నేనే చెప్తాను. ఇంకెవరు చెప్పారు కూడా. నైస్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ యువర్ ఓన్ బయోగ్రఫీ బుక్ వాజ్ అ టైటిల్ నేమ్. మీకు మీరే బుక్ రాసుకోవాలంటే దాని పేరేంటి? ఓన్ బయోగ్రఫీ, మీ బయోగ్రఫీ మీరు రాసుకోవాలంటే వాజ్ అ టైటిల్ నేమ్. కేవి మహేంద్రాస్ అంటారా లేకపోతే ఎట్లా? అట్లే నాకు తెలిసి ఏదో సూపర్ నేమ్ ఉంటుంది నాకు తెలుసు. ఉంటుంది. బెస్ట్ అండ్ వరస్ట్. వరస్ట్ అండ్ బెస్ట్ అంటే నాకు ఇది ఉంటుంది అది ఉంటుంది నా లైఫ్లో. ఓకే, అర్థమైంది మీకు? వరస్ట్ అండ్ బెస్ట్. బెస్ట్ అయితే వరస్ట్ టు బెస్ట్ అంటే ఓకే, చాలా లోపల జీవితం కూడా ఉంటుంది, టాప్ జీవితం కూడా ఉంటుంది నా లైఫ్లో. నేను అది చూసా ఇది చూసా, దాన్ని ఫామ్ చేస్తా, ఏదో అందులో ఫామ్ ఒక వర్డ్ యాడ్ చేసి ఫామ్ చేస్తా, దాని నుంచి ఫామ్ చేస్తా. సూపర్ బ్రో. ఇఫ్ యూ హ్యావ్ $1 billion, మీ దగ్గర $1 billion ఉన్నాయి, 3 things to buy. What you want to buy? 3 things. $1 billion. 3 things. Yes. ఫస్ట్ నేను బ్రతికినంత కాలం నాకు ఎంత వరకు అవసరం అవుతుంది మనీ, జస్ట్ ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. నేను బ్రతకడానికి టిల్ నేను 70 సంవత్సరాలు పడుతా, 60 సంవత్సరాలు పడుతా, అప్పటి వరకు నాకు మనీ ఎంత అవసరం అవుతుంది అనే క్యాలిక్యులేషన్ చేసేసి మిగతాది మొత్తం రిస్క్ అయ్యా. మిగతా దానికి వాల్యూ లేదు, ₹10 అనుకుందాం దాన్ని. నేను బ్రతకడానికి టిల్ ₹2 కావాలి, ఇంకా ₹8 ఉంది. ఇది నథింగ్ అనమాట. నేను ఇచ్చేస్తాను అందరికి, ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరికి కావాలి కదా, ఎక్కడ అవసరం ఉంది అది ఇచ్చేస్తాను. నేను ఇంకొకరి కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక సింగిల్ NP కూడా నేను హోల్డ్ చేయాలి. అంటే మీకు పిల్లలు వాళ్ళు అట్లా దేనికోసం చేయాలి. ఫ్యామిలీ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, నెక్స్ట్ అనే దానికి చేయాలి. అంటే ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మన ప్రజెంట్ వాళ్ళకి ఇస్తారు. ప్రజెంట్ కష్టాలు ఎవడున్నాడు, ఎవరికి అవసరం ఒక ఎడ్యుకేషన్ కావచ్చు, పూర్ బాయ్స్, గర్ల్స్, కిడ్స్, వృద్ధులు కావచ్చు, వాళ్ళకి అది వెళ్ళిపోతుంది. అంటే నాకు ఒక అదృష్టం వచ్చింది, నాకు మనీ వచ్చింది, నేను ఇంకా సెక్యూర్ జోన్లో ఉన్నాను. అడిషనల్గా ఉన్నదానికి వాల్యూ లేదు, అది మన నిద్రపోతుంది. సూపర్. వన్ థింగ్ యూ వాంట్ టు రీడ్ ఆల్వేస్, అంటే ఒక్కటే చదవాలనిపించే బుక్ ఏంటి మీకు ఇప్పటికీ? బుక్స్ చదువుతారా బాగా? బుక్స్ బాగా చదువుతాను. రీసెంట్ అంటే ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్, రైటింగ్ ప్రాసెస్లో చదివాను తెగింపు అనే ఒక నావెల్. తెగింపు అది కన్నడ వాళ్ళు రాశారు, కన్నడ పోస్తుంది అతను. అది ఏముంటుందంటే ఆ ట్రావెలింగ్ ఏంటంటే ఒక చంపే మనిషి, చంపబడే మనిషి 2 రోజులు ట్రావెల్ చేస్తారు. అర్థమైందా? చంపే మనిషి, చచ్చిపోయే మనిషి, ఇద్దరు 2 రోజులు ట్రావెల్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కుదురుతుంది. నేను మిమ్మల్ని చంపాలి అంటే మీరు నన్ను చంపాలి, బట్ మన ఇద్దరం ఈ 2 రోజులు కలిసి బతికాం. మీరు నన్ను చంపుతున్నారని నాకు తెలుసు, నాకు తెలిసిన విషయం మీకు తెలుసు, మీరు చంపుతున్నారు. బట్ మన ఇద్దరం ఈ 2 రోజులు ట్రావెల్ చేయాలి, చేస్తాం, ఫ్రెండ్లీగానే చేయాలి. ఎందుకంటే ఇప్పుడే చంపడానికి అవకాశం లేదు, రేపు నైట్ చంపాలి. అప్పటిదాకా మనం ఇద్దరం కలిసి బతకాలి. ప్రపంచం అంతా లేదు, మన ఇద్దరం ఒక ప్లేస్లో, ఫారెస్ట్ లాంటి ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు ఏంటి ఈ అంటే రేపు చచ్చిపోయేదాకా కొట్టుకుందామా అనవసరంగా? నేను బీడి తాగుతున్నా, మీకు షేర్ చేస్తాను. నేను ఏదో తింటాను, అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, షేర్ చేసుకున్నాను. ఒకరు వాటర్ కోసం వెళ్తారు, ఒకరు ఫ్రూట్స్ కోసం వెళ్తారు ఆ ఫారెస్ట్లో వెతకడానికి. నేను ఫ్రూట్స్ కోసం వెళ్ళినా, మీరు నా వాటర్ కోసం మీరు వెళ్ళారు, మీ ఫ్రూట్స్ కోసం నేను వెళ్ళాను. హాఫ్ ఆఫ్ చేయాలి కదా, షేరింగ్ చేయాలి కదా, బ్రతకాలి కదా అక్కడ 2 రోజులు. అట్లుంటుంది అన్నమాట ఫిలాసఫీ. ఫైనల్గా చంపుతాడు, అడుగుతాడు అనమాట, ఇంకా టైం అయింది కదా చంపేసి అంటాడు. వాడు ఎట్లా చంపాలని వాట్సాప్ చేయిస్తారు, చంపినోడు వచ్చినోడు కూడా. అంత గొప్ప ఉంటుంది అన్నమాట స్టోరీ. దానికి రామ్ గోపాల్ వర్మ ముందు మాట రాశాడు ఆ బుక్కి. అవునా? తెగింపు అంటే తెలుగులో ట్రాన్స్లేట్ అయింది అది. ఓకే, అంటే ఎట్లా ఆన్లైన్ దొరికేస్తుంది బుక్? అది దొరకవచ్చు. సూపర్ బ్రో. వెన్ యూ మీట్ అ ర్యాండమ్ పర్సన్, ఒక కొత్త పర్సన్ మీరు కలిసిరు, ఇప్పుడు ఎవరైనా కొత్త పర్సన్ మీట్ అయినారు, ఒక 3 things అబ్జర్వ్ చేయాలా, 3 things అబ్జర్వ్ చేయాలంటే ఏం అబ్జర్వ్ చేస్తారు?
మనిషి కనబడగానే అంటే మాట్లాడే కంటే ముందే కొత్త పర్సన్ వచ్చాడు. తన రూపము, తన డ్రెస్సింగ్, రూపం, అపీరియన్స్, తను వేసుకున్న డ్రెస్, ఓకే, బిహేవ్ చేస్తున్న విధానం, ఈ మూడిట్లో ఒక 50% తెలిసిపోతుంది. మాట్లాడడం స్టార్ట్ చేసినాక మిగతా 50% తెలిసిపోతుంది. 99%. రెండు చెప్పారు. ఇంకొకటి 90% అర్థమవుతాడు. అందులో ఒక వారం గడవాలన్నమాట మిగతా 10%. ఎందుకంటే కొంతమంది స్టార్టింగ్లో చాలా బాగుంటుంది, అర్థం కారు, చాలా గొప్పగా ఉండొచ్చు, వరస్ట్ ఫెల్ అయి ఉండొచ్చు. అది 10% మాత్రం అది హైలీ డేంజర్, చాలా ఇంపార్టెంట్. చాలా అది 1 వీక్ అంటున్నా, ఒక్కొక్కడికి సంవత్సరాలు గడిచినాక తెలుస్తుంది. ఒక సంవత్సరం ట్రావెల్ అవుతాం, తను ఒక్క దగ్గర వాడు ఇదంతా నాటకం చేస్తుంది. నైస్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎ కంట్రీ హెడ్, మీరే మోడీ ఇండియాకి, వాట్ యూ డూ? 3 things చేంజ్ చేయాలి, ఇంకేం చేస్తారు? ఇఫ్ యు ఆర్ మోడీ ఫర్ ఇండియా, ఏం చేంజ్ చేస్తారు? 3 things. ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ లేకుండా చాలామంది చదవలేని పరిస్థితులు ఉంటాయి. దానికోసం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. రెండవది ఈక్వల్ అవ్వడానికి. మన దేశంలో ఇదే భూమి మీద ఉంటాం, ఇదే భూమి నుంచి ఇచ్చిన ఫుడ్ నేచర్ ఇస్తుంది కదా, అందరి కోసం ఇస్తుంది. కానీ మనం కొంతమందిని తీసుకుంటాం, కొంతమందికి అందట్లేదు. తీసుకోవట్లేదు. నేచర్ ఏమో అందరి కోసం ఇస్తుంది, కొంతమంది లాక్కుంటున్నారు. అది ప్రాసెస్ ఎట్లన్నా జరుగుతుండొచ్చు, కానీ దాన్ని ఏదైనా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాం. నైస్. ఇంకోటి అయితే క్లారిటీ లేదు. సూపర్, రెండే హైలైట్ అయిపోయింది మస్తు. ఇంకా ఫర్ ఎవర్ డ్రీమ్ ఏంటి మీకు? ఇప్పటి నుంచి కొత్త ప్లేసెస్ చాలా తిరగాలి. ఇట్స్ లైక్ వాల్ టు ఇంకా ఉండొచ్చు అట్లాంటిది. కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి, కొత్త మనుషుల్ని కలవాలి. లైఫ్ అంటే అది కదా అసలు. సీరియస్లీ అక్కడే అర్థమవుతుంటుంది. అప్పుడే వాట్స్ లైఫ్. కొత్త పర్సన్ చూస్తుంటే, కొత్త ఫుడ్ తింటుంటే, కొత్త క్లైమేట్ చూస్తుంటే యూ కెన్ ఇన్స్పైర్ మోర్ అనుకుంటా కదా. ఇంకా సూపర్. జరా నాకు టాలీ ఎత్తుడు జరా. బిగ్గెస్ట్ క్రష్ గర్ల్ చెప్పచ్చు, ప్రాపర్టీ చెప్పచ్చు, థింగ్స్ చెప్పచ్చు, లైక్ దాట్. అంటే గర్ల్ చెప్తే కొంచెం ఇంట్రెస్ట్ సూపర్ ఉంటుంది. ఓకే, అవుట్ ఇండస్ట్రీ ఇద్దరు ఇవ్వండి. ఇండస్ట్రీ కాదు, అవుట్ ఇండస్ట్రీ చెప్తాను. చాలా నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఆ సినిమా ప్రయత్నం జరుగుతున్న రోజులు కదా. నేను ఒకసారి హైదరాబాద్కి వస్తున్నాను. ఓకే, ఫ్రమ్ వరంగల్ టు సికింద్రాబాద్ జర్నీ చేసి ట్రైన్ సూపర్. ట్రైన్లో జర్నీ చేస్తుంటే నేను ఇక్కడ కూర్చున్నా, ఒక అమ్మాయి ఇక్కడ కూర్చుంది ఎదురుగా సీట్లో. అమ్మాయి అందంగా ఉంది. ఎంత అందంగా ఉందంటే నేను మళ్ళా అంత అందమైన అమ్మాయిని ఇప్పుడు చూడలేదు. సీరియస్లీ? అప్పుడేనా నాలోనే అవన్నీ దాటిన స్టేజ్, అవన్నీ దాటిపోయిన స్టేజ్. నాకు అంటే ఎప్పుడో ఒక అమ్మాయిని చూశాను, ఆ 2 hours జర్నీలో చూస్తూనే ఉన్నా. ఆ అమ్మాయి జర్నీ చేస్తుంది, నేనేమో ఆ అమ్మాయిని చూస్తున్నా. ఆ 2 hours జర్నీలో ఆ రూపం అట్లా ఉంది, పీసులు చిన్నగా హాయ్ అండి కొంచెం జరగండి ఏం మాట్లాడాలి అట్లా. ఆ కైండ్ ఆఫ్ నేచర్ ఉండదు నాకు అప్పుడు. ఇప్పుడు దాదాపు ఉండదు. అంటే ఒక గర్ల్ ఉన్నది అంటే ఇప్పుడైతే ఇమాజిన్ కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోవాలనుకుంటే మీరు అమ్మాయిని పోస్టర్ అంటే అంత అద్భుతం అంటాం కదా, అది ఏదో ఉంది అమ్మాయిలో. నేను అట్లాంటి అమ్మాయిని మళ్ళీ చూడలేదు అంటున్నా. అది అందరి పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, నా పాయింట్ ఆఫ్ వరంగల్ టు సికింద్రాబాద్ జర్నీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? చాలా చేస్తారు, 15 years కంటే ఎక్కువ బ్యాక్. సూపర్. ఓకే, అంటే 2-3 years బ్యాక్ అంటే మనం చెప్తాం సార్, ట్రై చేస్తారా? వరంగల్ నుంచి ఆడ సికింద్రాబాద్కి వచ్చేవాళ్ళంట, జర ట్రై అయ్యింది. అమేజింగ్ స్పార్కింగ్ ఉండే అమ్మాయి దొరుకుతున్నట. ఓకే, ది స్ట్రేంజర్ ఫుడ్ ఎవర్ యూ హ్యాడ్? అంటే అదే మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు ఒక తినని ఫుడ్ ఏంటి మీరు? అండ్ అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎలా ఏమనుకున్నా? నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు మా హెడ్ మాస్టర్ ఉంటే శ్రీనివాస్ రెడ్డి గారు స్కూల్ అండి హసన్పర్తి. ఓకే, చదువుతున్నప్పుడు ఎల్లప్పుడు
అంటే అస్సాం పార్క్ అంటే ఎల్లాపూర్ అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ నేను 10th వరకు చదివాను. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ఏదో క్లాస్ చెప్తూ మధ్యలో వేరే టాపిక్ పిల్లల్ని ఇంటరాక్షన్ కోసం వేరే మాట్లాడుతుంటారు టీచర్స్. అట్లా చెప్తూ 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 ఒక వర్డ్ చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే, అరే ఈ ఫుడ్ చాలా గొప్ప వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు ఎవడు తిన్నా అదే అన్నం తింటాడు, కానీ పెద్ద పెద్ద వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, కోటీశ్వర్లు అంటే ప్రపంచాధినేతలు ఉన్న వాళ్ళు వండే ఫుడ్లో గోల్డ్ ఫ్లేవర్ ఉంటుందిరా, గోల్డ్ ఫ్లేవర్ యాడ్ చేస్తారు, అది జీర్ణమయ్యే లాంటిదే ఉంటుంది, తినడం వల్ల జీర్ణం ఉంటుంది, అది టేస్ట్ ఉండదు, అది యాడ్ చేసి ఆ ఫ్లేవర్ యాడ్ చేస్తే టేస్ట్ రాదు, కానీ వాడు చాలా విలువైన ఫుడ్ తింటున్నాడు అనే ఎక్స్ప్రెషన్ కోసం దాన్ని యాడ్ చేస్తారు అని చెప్పాడు. అది అట్లా ఉంది బ్రెయిన్లో, అది ఎక్కడ ఉంటుంది ఏంది, అది అసలు తినొచ్చా మనం అనేదో అనిపిస్తుంది. నిజంగా ఉంటుందా గోల్డ్ ఫ్లేవర్? గోల్డ్ ఫ్లేవర్ ఇప్పుడు మనకు సిల్వర్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది, మీకు తెలుసు కదా. ఓకే. స్వీట్లో ఓకే. పాన్లో ఓకే 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 సిల్వర్ అది సేమ్ ఓకే సేమ్ లైక్ గోల్డ్ కూడా అట్లా లైట్గా యాడ్ అవుతుంది. ఓకే 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 రైట్ రైట్. నీ గోల్డ్ ఫ్లేవర్ అంటే ఇంకా గోల్డ్ కలుపుతారు స్కూల్. ఓకే ఓకే సమ్ డైజెస్ట్ అవ్వడానికి కదా, కొంచెం రిచ్నెస్గా. నైస్. అండ్ వన్ సాంగ్ డిస్క్రైబ్ చేయు, ఏంటి ఏ సాంగ్ మిమ్మల్ని డిస్క్రైబ్ చేస్తుంది? సాంగ్ యా ఒక సాంగ్, ఇన్ని సాంగ్స్ ఉన్నాయి మన తెలుగు, ఏదైనా తీసుకోండి. నాకంటే లవ్ సాంగ్స్ లేకపోతే అంటే ఆ సాంగ్ మిమ్మల్ని డిస్క్రైబ్ చేస్తుంది. డిస్క్రైబ్ అంటే మిమ్మల్ని గుర్తు చేస్తుంది ఒక సాంగ్. ఏంటి? ఆచల్ని సముద్ర గర్భం అని ఒక పాట ఉంటుంది. పాట అంటే లైట్గా చిన్న పాట, చాలా గొప్ప దాశరథి రంగాచార్య గారు. చిన్నగా ఏం కాదు, ఇప్పుడు కేవీఆర్ మహేంద్ర గారు. అంటే నేను ఆ జోన్లో అస్సలు కాదు, మీరు ఇంత ఒక డైలాగ్ లాగా చెప్పండి. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబారన ఎంతో ఇట్లుంటుంది. అది మీరు యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది. ఆ చల్లని సముద్ర గర్భం దాశరథి. అది చదివితే మనకు జీవితం మొత్తం ఆవిష్కరం అవుతుంది మీ ముందు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనం ఎంతో సముద్రం అంట, అందులో దాచుకున్నంట ఈ జీవితం, మానవ సృష్టిని మొత్తం అందులో దాచిపెట్టిందంట అని అంటున్నాడు నా రైటర్. ఓకే, పిక్ యువర్ చాయిస్. విచ్ వన్ డూ యూ రాదర్ హ్యావ్ బాక్స్ ఆఫీస్ ఆర్ నేషనల్ అవార్డ్ డైరెక్టర్? బాక్స్ ఆఫీస్ డైరెక్టర్ కావాలనుకుంటున్నారా మీరు, నేషనల్ అవార్డ్ డైరెక్టర్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడు ప్రస్తుతం నా స్టేటస్ అయితే కమర్షియల్ హిట్. కమర్షియల్ ఓకే, కమర్షియల్ హిట్. ఆ అవార్డ్స్ అనేది ఇంకా బాక్స్ అది జరిగితే అడిషనల్ బోనస్ ప్లస్ పాయింట్స్ అంతే. ఓకే, మనీ ఆర్ ఫేమ్? మనీ ఆర్ ఫేమ్ ఏది కావాలి మీకు? మనీ తీసుకుంటా, ఫేమ్ తీసుకుంటా? యాక్చువల్గా ఆ రెండు కాదు ప్రాపర్ ఆన్సర్. అంటే మనీ కూడా వద్దు, ఫేమ్ కూడా వద్దా? వద్దు అని కాదు, రెండు కావాలా? నేను ఫైట్ చేసిన ఆ రెండు కోసం కాదు. నేను మనీ కోసం ఫైట్ చేయట్లేదు, ఫేమ్ కోసం ఫైట్ చేయట్లేదు. నాకు ఇష్టమైన పని నేను చేయడం కోసం నా జీవితంలో నేను యుద్ధం చేస్తున్నాను. అచ్చా, మీకు ఇష్టమైన పని కోసం యువర్ ఫైటింగ్ ఫర్ దట్. నేను దొరసాని అనేది డబ్బు కోసమో ఫేమ్ కోసమో అనేవి కూడా ఉంటాయి, కానీ అవి మాత్రమే కాదు. మోర్ దెన్ నాకు ఇష్టమైన పని దొరసాని వరల్డ్ను నిర్మించి తెర మీద ఆవిష్కరించడం అనేది నా చిన్నప్పటి డ్రీమ్. అది డ్రీమ్, దానికోసం దాని ద్వారా మనీ వస్తుంది, డబ్బు వస్తుంది. దీనికి తమిళ వేసుకొని రాబోయే ఏం వేసుకుంటే తెలుసా? కేవీఆర్ మహేంద్ర గారి చిన్నప్పటి డ్రీమ్ దొరసాని వస్తుంది రేపు. కొంచెం మంచిగా వేసుకోరు ఎట్లా చెప్పిన. ఓకే, ఇంకొకటి బ్రదర్, మీరు మూవీ చేయాల్సి వస్తే విచ్ వన్ డూ యూ ప్రిఫర్ రాదర్, బయోపిక్ ఆర్ సోషల్ ఫ్యాంటసీ? బయోపిక్ తీయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా, సోషల్ ఫ్యాంటసీ తీయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఇంట్లో ఒకటి అండ్ వై? రెండూ ఉంటాయి. బయోపిక్ అండ్ సోషల్ ఫ్యాంటసీ. ఒక బయోపిక్ ఎవరిదైనా చేయాలని ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది నాకు. అది ఎవరిదో ఎప్పుడో తెలియదు, కానీ ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సోషల్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటా, నా రైటింగ్స్లో ఉంటుంది. సూపర్. అంటే ఉన్నాయా స్క్రిప్ట్స్ అవన్నీ కూడా మీ దగ్గర? స్క్రిప్ట్సా? ఐడియాస్ ఉంటాయి. దాన్ని డెవలప్ చేయాలి. నైస్. విచ్ బాదర్స్ యూ మోర్? మేము ఎక్కువ బాధ పెట్టేది ఏంటిది? బ్యాడ్ రివ్యూసా, ట్రోల్స్ ఆన్ సోషల్ మీడియానా? ట్రోల్స్ నేను క్యాల్కులేట్ చేయను. నాకు తెలిసి ఈ మూవీ చాలా ట్రోల్స్ వచ్చినాయట. వచ్చినాయి. హెడ్ సమ్ కొన్ని చూసినట్టున్నారు 2-3.
అది పాపం నిజంగా వాళ్ళు క్యాస్టింగ్ వాళ్ళు చూస్తే బాధపడరా? ఏం బాధపడరు, లైట్ అంటే తీసుకున్నారు. ఫస్ట్ మూవీ వాళ్ళకి ఏదైనా ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళకి సంబటి ఏంది ఇట్లా వస్తున్నాయి అట్లా వస్తున్నాయి చిన్న డిస్ప్లేలా ఫీల్ అయితే క్లారిటీ ప్రాపర్గా ఉంది. శివాత్మికకి ఆనంద్కి ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వీడు ఇట్లా వాడు అట్లా అదే ఇదా చేస్తున్నారు, అమ్మాయి దొరసాన అట్లా చేస్తున్నారు. వాళ్ళు సినిమా చూడలేదు ఇంకా, వాళ్ళు చేసేస్తున్నారు. సినిమా చూడకుండానే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే ఆ కామెంట్కి వాల్యూ లేదు, రైట్? ఎగ్జాక్ట్. సినిమా చూసిన తర్వాత ఈ కామెంట్ పెడితే నేర్చుకుంటాం, బాగాలేకపోతే. బాగుందంటే హ్యాపీగా తీసుకుంటాం. కానీ ఏమీ లేకుండానే నువ్వు ఎలా చేస్తున్నావు, దానికి వాల్యూ లేదు కదా. వాల్యూ లేని దాని గురించి నేను బాధపడితే ఉపయోగం లేదు కదా. ఆ క్లారిటీ మా వాళ్ళకు ఉంది. ఈ పెట్టిన వాళ్ళు ఎవరెవరో పెట్టి ఉంటారు కదా, అందరు మూవీ చూడడానికి బరాబర్. ఓకేనా? చూసి అప్పుడు చూసుకోండి. ఓకేనా? 2 feet బాడీ బట్ నో మనీ, ఎంటీ. ఓకే. లాట్స్ ఆఫ్ మనీ బట్ బ్యాడ్ బాడీ. విచ్ వన్ యు ప్రిఫర్? బాడీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫిట్ బాడీ. అదే మనం ఫిట్ ఉంటే వీళ్ళు అంటారు చూసినావా, వెల్త్ ఈస్ నాట్ హెల్త్ అన్నారు, హెల్త్ ఈస్ వెల్త్ అంటారు. ఇప్పుడు డబ్బు ఉంది, మనం వస్తాం, ఉపయోగం వేస్ట్. అది ఎవరో తింటాడు ఎవరో అంటాడు కదా. బాడీ ఉండి ఫిజిక్స్ ప్రాపర్గా ఉందనుకోండి మనకి ఎట్లన్నా బ్రతకొచ్చు, జర కష్టపడిన బ్రెయిన్ ఎట్లా బ్రతకొచ్చు. నైస్. ర్యాపిడ్ ఫైర్ కూడా కూల్ చిల్గా అయిపోయింది. యాక్చువల్లీ మీరు కూల్ చిల్లు, యాక్చువల్లీ క్లైమేట్ కూల్ కూడా, మీరు కూడా కూల్ చిల్గా అయిపోయింది. సో గైస్, గుర్తుంది కదా మన రేపే అంటే July 12th దొరసా అని వస్తుంది అది మూవీ రిలీజ్ రేపు. నియర్ బై థియేటర్స్ అండ్ ఎక్కడైనా కూడా వాట్ ఎవర్ మన 1987 స్టోరీ అందరికీ బేసిక్ అందరికీ ఎవరైనా కానీ చిన్న నుంచి పెద్దవారికి అయినా కూడా చూడడానికి ఒక బాగుంటుంది, అది ఒక అమేజింగ్ ఫీలింగ్ ఉంటుంది. సో మీకు అమేజింగ్ ఫీలింగ్ కోసమైనా వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఎవ్రీథింగ్ దానికోసం అందరి ఫ్యాన్స్, రాజ్ గారి ఫ్యాన్స్ అయినా ఎవరి ఫ్యాన్స్ అయినా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా పోయి చూడండి అబ్బా, మూవీ కూడా చాలా బాగుంది. అండ్ మీరు వేసుకోండి. లవ్ స్టోరీస్ వెరీ రేర్గా వస్తాయి, బెస్ట్ లవ్ స్టోరీస్. యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ డైరెక్టర్, దొరసాన్ అనే సినిమా నేను బెస్ట్ స్టోరీగా రాశాను. దాన్ని స్క్రీన్కి ప్రాపర్గా అడాప్ట్ చేశాను. మీరు ఆడిటోరియంలో ఒక కథ కాదు మీరు చూసేది, ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. ఒక రాజు దొరసాన్ల ప్రేమ కథని మీ ప్రేమ కథగా మీ జీవితంలో ఎక్కడో కనెక్ట్ అవుతారు. ఆ ప్రేమ కథగా ఓన్ చేసుకొని చూస్తారు. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు ఆ 2.5 గంటలు ఒక వేరే అంటే బ్యాక్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వస్తారు. మీరు ఆడిటోరియం బయటికి వచ్చినాక కూడా ఈ కథ మీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో మీరు థియేటర్లో ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ. సో కట్ చేయకముందు ఫైనల్లీ హౌ వాస్ ఇంటర్వ్యూ విత్ మహేష్ మార్చిడి? సూపర్. చాలా జరుగుతున్నాయి ఇంటర్వ్యూస్, కానీ ఇంత అంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఫన్నీ చాలా మంచి ఇంటరాక్షన్ జరిగింది. నా స్ట్రెస్ అంతా పోయింది. థ్యాంక్ యూ. యూ ఫీల్ హ్యాపీ? ఆ హ్యాపీనెస్ కావాలి బ్రదర్. క్వశ్చన్స్ చాలా టఫ్ ఉన్నాయి. క్వశ్చన్స్ టఫ్ ఉన్నాయా? టఫ్ ఉన్నాయి. టఫ్ ఉన్నాయట. నేను ఏం ప్రిపేర్ కాకుండా వచ్చినా, బట్ బికాజ్ మనం ఒక పర్సన్ అడ్మైర్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా మనకి స్పాంటేనిటీ వచ్చేస్తుంది. ఇంప్రూవైజేషన్ అంటే చూసినావా, అదే జర మనం పర్సన్ ఇష్టపడుతున్నాం. బేసికల్లీ నిజంగా ఐ లైక్ యూ. ఇప్పటి నుంచి ఐ వాస్ ఫాలోయింగ్ యూ సీరియస్లీ, మీరు ఓకే అండ్ ఎవ్రీథింగ్. సో అట్లా ఒక పర్సన్ అడ్మైర్ అవుతున్నట్టు ఆటోమేటిక్గా మన స్పాంటేనిటీ అని ఇంప్రూవైజేషన్ అవుతుంటారు. సో దాంతో ఇదంతా కథ నడుపుతున్నాం అనమాట. సో ఇదంతా మనకి ఎందుకు కానీ మీరు పోయి సపరేట్గా రేపు దొరసాని మూవీ వస్తాను పోయి చూడాలి అందరూ. ఇది మనవి అనమాట. బై టాటా, లవ్ యూ, టేక్ కేర్. దిస్ ఇస్ మహేష్.